Brother Kenny, are we ready? Yes, brother. మీ అందరికీ కూడా శుభములు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సండే స్కూల్ దినోత్సవాన్ని అందరూ కూడా జరుపుకుంటుండగా మనందరం కూడా ఈ విధంగా కలుసుకోవడం అది దేవుని కృప. ఎంతో మంది కరోనా ద్వారా ఎంతో మంది ఈ రోజుని చూడలేకపోయినాను. మనందరం కూడా దేవుని కృపను బట్టి ఈ సమయంలో మనందరం కలుసుకున్నాము. వరల్డ్ సండే స్కూల్ డే సందర్భంగా ఈ రోజు మనందరం కూడా కూడుకున్నాము. కాబట్టి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం అంతటిని కూడా నడిపించడానికి దేవుడు మనకి సహాయం చేయలాగిన మొట్టమొదటిగా మనము ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆరంభించుకుందాము. ముఖ్యంగా సండే స్కూల్ కి సంబంధించిన ఈ యొక్క కార్యక్రమం కాబట్టి 46 years నుంచి సండే స్కూల్ చెప్తూ ఎంతో మందిని దేవునిలోకి నడిపిస్తూ నన్ను కూడా, అంటే నేను ఎక్కువగా చిన్నప్పటి నుంచి కూడా 5 years అప్పటి నుంచే సండే స్కూల్లో పాటలు నేర్పించడం కానీ పాడడం కానీ నేర్పించారు. సిస్టర్ శాంత హెబ్రోన్ సేవకురాలు, తను ప్రార్థనలో నడిపిస్తారు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కనికరంగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ ఘనమైన గొప్ప నామమునకు వందనాలు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సృష్టికర్తవు దేవా, మమ్మల్ని సృష్టించిన మీ సృష్టి విధానం కొరకై మీకు స్తోత్రాలు దేవా. ఈ దినం ప్రభా మరి ప్రపంచం అంతా కూడా ప్రభా మరి వరల్డ్ సండే స్కూల్ డే జరిపించుకొంచుండగా మమ్మల్ని కూడా మరి జరిపించుకోవడానికి మీ కృప చూపించి మీ సహాయంతో నడిపించిన విధానం కొరకై మీకు వందనాలు. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. సండే స్కూల్ పరిచర్య ద్వారా దేవా మీ నామం ఘనపరచబడుతుండగా, మీ నామం ఎంతో హెచ్చింపబడుతుండగా తండ్రి అనేకులు సేవకులుగా తండ్రి మరి మంచి మంచి మా తండ్రి ప్రచారకులుగా తండ్రి తీర్చిదిద్దబడగలటకు మీకు చూపిన మీ దయంతటి కొరకై మీకు వందనాలు. ప్రపంచమంతట్లో కూడా మా తండ్రి మాతో కలవకపోయినా నా తండ్రి ఇంకా ఎంతో మంది సండే స్కూల్ టీచర్స్ ఆయా భాగాల్లో, ఆయా ప్రాంతాల్లో, ఆయా స్థలాల్లో దేవా మీ నామం పేరట చేస్తున్న సేవ అంతటి కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ దిన మా తండ్రి అది జ్ఞాపకం చేసుకుంటూ మీరు మాకు ఇచ్చిన మంచి సదావకాశం కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయాన్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు మాకు అనుగ్రహించి ఇచ్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుచుకొని ఆడుచున్నాను తండ్రి దేవా. ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశ్రయించండి. ఇంకా నూతనంగా అనేక మంది టీచర్స్ మీరు సిద్ధపరచండి దేవా. మేము అయినా సిద్ధపరచబడి అనేకుల్ని సిద్ధపరిచే వారంగా ఉండాలని మీరు కోరుచున్నందుకై మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏది ఏమైనా మీ నామం గణపరచబట్టుకు చిన్ననాటి నుండి చిన్న బిడ్డలందరూ కూడా ప్రభువా మీ నామం నెరిగి మీ నామం పేరట వారి ద్వారా ఒక దుర్గం స్థాపింపబడటకు మీరు ఏర్పాటు చేసే మీ ఏర్పాట్లన్నిటి కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. నువ్వు ఎంతైనా గొప్ప దేవుడు, దయగలిగిన దేవుడు అయినా మరి నా తండ్రి. ప్రపంచం అంతట్లో కూడా ఈ దినం మా ప్రభువా జరిపిస్తున్నటువంటి ఈ కార్యక్రమం అంతట్లో కూడా మీరే దయ చూపించి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని కోరుచున్నాం. ఇంకా అనేక మంది చిన్న బిడ్డలు మీ అందు విశ్వాసం ఉంచి మిమ్మల్ని నమ్ముకొని మీ నిత్య రాజ్య వారసులుగా తీర్చబడి అనేకులను తీర్చుటకు మీరే సహాయపడమని కోరుకుంటున్నాం. ఇంతవరకు మీరు చూపిన మీ దయంతటి కొరకై మీకు వందనాలు స్తోత్రాలు. ముందున్న కార్యక్రమం అంతటి కూడా మా తండ్రి మరి కార్యక్రమంలో పాల్పొందుతున్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా మీకు వందనాలు. ENCC ద్వారా మా తండ్రి మీరు జరిగిస్తున్న ఈ పరిచర్య అంతటి కొరకై మీకు మరి ఒకసారి కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ యేసు ప్రభు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనందరం కూడా వరల్డ్ సండే స్కూల్ డే సందర్భంగా వచ్చినటువంటి సండే స్కూల్ టీచర్స్ అందరికీ కూడా ప్రభు నామంలో మీకు అందరికీ వందనాలు. నిజంగా మనం చేసే సేవ ఎటువంటిది అంటే
అది ఎవరు గుర్తించకపోయినా కానీ ప్రభువు గుర్తిస్తున్నారు. ఎందుకంటే వాక్యంలో సెలవిచ్చిన రీతిగా బాలుడు నడవలసిన త్రోవను వానికి బాల్యం నందే నేర్పమని బైబిల్ చెప్తుంది. అంటే పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే పెద్దవాళ్ళకి ఎన్నో సెమినార్స్, ఎన్నో ప్రేయర్ మీటింగ్స్, ఎన్నో సభలు అన్ని జరుగుతూ ఉంటాయి. కానీ చిన్నపిల్లల్ని చాలాసార్లు నిర్లక్ష్యం చేసినప్పుడు కానీ వారిని నిర్లక్ష్యం చేయకూడదు అని యేసు ప్రభు వారిని ఆటంకపరచుతూ వారి నా ఎద్దకు రానియుడి అని. అంటే ఏమంటారంటే చిన్ననాటి నుండే కూడా నేటి బాలలే రేపటి పౌరులు అని లోకం చెప్తుంది. కానీ బైబిల్ ఏమని చెప్తుంది అంటే నేటి సండే స్కూలే రేపటి సంఘం. అంటే రేపు మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని నడిపించే గొప్ప సంఘంగా తీర్చిదే ఒక సంఘము ఏర్పడాలి అంటే మంచి సండే స్కూల్ ఉండాలి ఒక సంఘానికి. అంటే రేపటి రోజున దీన్ని అంతటిని కూడా సిద్ధపరచడానికి మీరందరూ కూడా మనందరం కూడా దీంట్లో పాలిభాగస్తులుగా ఉన్నందుకు దేవుణ్ణి ఎంతో మహిమపరిచేవారు. ఎందుకంటే ఒక టీచర్ ఉన్నారంటే లేక ఒక చదువు చెప్పే టీచర్ ఉన్నారంటే తనకి ఒక జీతం ఇస్తే పనిచేస్తారు. అంటే వాళ్ళని ఈ లోకం వరకు సుఖంగాను మాన్యంగాను అంటే వాళ్ళు మంచి ఉద్యోగంలో చేరడానికి వాళ్ళని చదువుల్లో తీర్చిదిద్దుతారు. కానీ సండే స్కూల్ టీచర్ మాత్రము వారిని పరలోకం కొరకు సిద్ధపరుస్తారు. ఏంటి అంటే ఈ లోకం శాశ్వతమైనది కాదు, మనకి ఇంకొక లోకం ఉంది, ఆ పరలోక రాజ్యానికి మనం సిద్ధపడాలి అని ఒక భావి తరాలకు అదే విధంగా రేపటి దినాన ఈ భూమి అంతా కూడా నాశనం అయిపోయినా కానీ ఇంకొక కొత్త రాజ్యం కొరకే, కొత్త లోకం, కొత్త భూమి, కొత్త ఆకాశం కొరకే సిద్ధపరిచే వాళ్ళే సండే స్కూల్ టీచర్స్. కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను ఎంతో అభినందిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి మీరు అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే అసలు మేము ఈ యొక్క వరల్డ్ సండే స్కూల్ డే రోజు చిల్డ్రన్స్ రిట్రీట్ అని అనుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన భారం ఏంటి అంటే టీచర్స్ ని కనుక మనందరూ టీచర్స్ అందరినీ కూడా ఇంకా ఎక్కువగా బలపరిస్తే ఇంకా అనేక మంది సండే స్కూల్ పిల్లలు అని మనం అందరిని సమకూర్చొచ్చు, దేవుని రాజ్యం కొరకే వారిని అందరినీ సిద్ధపరచొచ్చు. ఎందుకంటే థర్డ్ వేవ్ అనేది కరోనా వలన ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ చిన్న పిల్లలకి ఎక్కువగా వస్తుంది అని అంటున్నారు. అంటే వాళ్ళకి ఏమో అవుతుంది అని కాదు, కానీ వాళ్ళు కూడా రక్షణ సువార్తను తెలుసుకోవాలి, ప్రభు యొక్క గొప్పతనాన్ని, యేసు ప్రభు మన కోసం చేసినటువంటి కార్యాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క సండే స్కూల్ టీచర్స్ గా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలా సమకూర్చడం జరిగింది. మీరందరూ మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ ఎంతో అభినందిస్తున్నాను. ఎంతో భారతదేశంలో సేవ జరిగిందంటే మిషనరీస్ వచ్చారు. ఆ మిషనరీస్ అందరూ కూడా సండే స్కూల్లో నేర్చుకున్న వాళ్ళే, సండే స్కూల్లో వాళ్ళు మార్పు పొందిన వాళ్ళు అన్నమాట. ఎంత గొప్ప సంగతి కదా! దేవుడు మనకి ఇటువంటి గొప్ప పరిచర్యను ఇచ్చాడు. ఎవరికి లేనటువంటి ఆధిక్యతని సండే స్కూల్ టీచర్స్ కి ఇచ్చాడు. కాబట్టి మిమ్మల్ని అందరినీ ఈ యొక్క కార్యక్రమానికి అభినందిస్తూ ఆహ్వానిస్తున్నాను. మొట్టమొదటిగా మనం దేవుణ్ణి మనందరం కూడా సిద్ధపడాలి. మన థీమ్ కూడా అదే, సిద్ధపడము సిద్ధపరచుము వారికి కావలి అయి ఉండుము. అంటే మనం సిద్ధపడాలి, వారిని సిద్ధపరచాలి. అలాగే వారిని కావలి కాస్తూ ఒక టీచర్ అంటే ఒక కాపరి ఏ విధంగా గొర్రెల్ని కాస్తూ ఉంటారో అలా మన సండే స్కూల్ పిల్లలు లోకంలో కలిసిపోకుండా ఈ యొక్క ప్రజెంట్ ఉన్నటువంటి ఈ సినారియాలో పిల్లలు చాలా చెడిపోతున్నారు. ఫోన్స్ ద్వారా కానీ, టీవీస్ ద్వారా కానీ, ప్రతి ఒక్క దాన్ని బట్టి. కానీ మనకున్న టెక్నాలజీని వాడుకుంటూ దేవునిలోకి వాళ్ళని ఇంకా ఎక్కువగా నడిపించడానికి టీచర్స్ అందరూ అప్డేట్ అవ్వాలి. సండే స్కూల్ టీచర్స్ అందరూ ఇంకా ఎక్కువగా దేవుని కొరకు ఎలా చెప్పాలి, పాత పద్ధతులే కాకుండా కొత్త పద్ధతిలో నేర్చుకొని అందరినీ కూడా దేవుని మార్గంలో నడపాలనే ఉద్దేశం ఇది. ఈ యొక్క థీమ్ సాంగ్ మనందరం కూడా కలిసి పాడదాము. ఇది స్క్రీన్ లో వస్తుంది, అందరూ కూడా పాడడానికి ప్రయత్నించండి. తర్వాత మీకు రికార్డింగ్ పంపిస్తాము, దాని లిరిక్ కూడా పంపిస్తాము. ఈ పాట అందరం కూడా పాడదాం, దేవుని మహిమపరుద్దాం, అందరం సిద్ధపడదాం. సిద్ధపరచుము దేవుని సేవను చేయుదా
సిద్ధపడుము సిద్ధపరచుము దేవుని సేవను చేయుదము ప్రభు పరిచర్యలో సాగెదము యౌవనుడైన యెహోషువను మోషే సిద్ధపరచెను యౌవనుడైన యెహోషువను మోషే సిద్ధపరచెను దేవుని ప్రజలకు నాయకుడై చేర్చెను వారిని కణాలకు చేర్చెను వారిని కణాలకు సిద్ధపడుము సిద్ధపరచుము దేవుని సేవను చేయుదము ప్రభు పరిచర్యలో సాగెదము ప్రవక్తయైన ఏలియా ఎలీషాను సిద్ధపరచెను ప్రవక్తయైన ఏలియా ఎలీషాను సిద్ధపరచెను అద్భుత కార్యములను చేసి దేవుని మహిమలు చాటిరి దేవుని మహిమలు చాటిరి సిద్ధపడుము సిద్ధపరచుము దేవుని సేవను చేయుదము ప్రభు పరిచర్యలో సాగెదము సిద్ధపడుము సిద్ధపరచుము దేవుని సేవను చేయుదము ప్రభు పరిచర్యలో సాగెదము 12 మంది శిష్యులను యేసు ప్రభువు సిద్ధపరచెను 12 మంది శిష్యులను యేసు ప్రభువు సిద్ధపరచెను భూదిగంతముల వరకు ప్రేమ సువార్తను చాటిరి ప్రేమ సువార్తను చాటిరి సిద్ధపడుము సిద్ధపరచుము దేవుని సేవను చేయుదము ప్రభు పరిచర్యలో సాగెదము సిద్ధపడుము సిద్ధపరచుము దేవుని సేవను చేయుదము ప్రభు పరిచర్యలో సాగెదము యౌవనుడైన తిమోతిని పౌలు సిద్ధపరచెను యౌవనుడైన తిమోతిని పౌలు సిద్ధపరచెను సంఘములను స్థాపించుచు భక్తులను బలపరచిరి భక్తులను బలపరచిరి సిద్ధపడుము సిద్ధపరచుము దేవుని సేవను చేయుదము ప్రభు పరిచర్యలో సాగెదము సిద్ధపడుము సిద్ధపరచుము దేవుని సేవను చేయుదము ప్రభు పరిచర్యలో సాగెదము నీ పరిచర్యలో ఎందరినీ ప్రభు సన్నిధికి నడిపితివి నీ సన్నిధి ఎందరినీ ప్రభు సన్నిధికి నడిపితివి నీ తరువాత తరము వారిని ప్రభు సేవకై సిద్ధపరచితివా ప్రభు సేవకై సిద్ధపరచితివా సిద్ధపడుము సిద్ధపరచుము దేవుని సేవను చేయుదము ప్రభు పరిచర్యలో సాగెదము సిద్ధపడుము సిద్ధపరచుము దేవుని సేవను చేయుదము ప్రభు పరిచర్యలో సాగెదము శ్రద్ధతో చేసిన ఎడల ప్రభువే ఇచ్చును బహుమానం శ్రద్ధతో చేసిన ఎడల ప్రభువే ఇచ్చును బహుమానం ప్రభువే ఇచ్చును బహుమానం సిద్ధపడుము సిద్ధపరచు
సిద్ధపడుము, సిద్ధపరచుము, ప్రభు పరిచర్యలో అందరం కూడా సాగిదము. నీ పరిచర్యలో ఎంతమందిని ప్రభు సేవకై సిద్ధపరిచితివా అనే ఈ యొక్క పాటను తర్వాత గ్రూప్ లో షేర్ చేస్తాం. అందరం కూడా నేర్చుకుందాం ఈ పాట. ఇంకా ఎక్కువ ప్రోత్సాహంతో మనందరం కూడా పనిచేయడము దేవునికి మహిమకరము. ఈ సమయంలో మనందరం కూడా కూడి వచ్చినాము టీచర్స్ అందరిని ఉద్దేశించి మాట్లాడడానికి. మన మధ్యలో నిజంగా ఒకసారి నేను అనుకున్నాను, అంటే చిరంజీవి గారు అంటే చాలా పెద్ద వ్యక్తి. అసలు యాక్చువల్ గా నేను ఆయన గురించి మాట్లాడడానికి కూడా ఇక్కడ సరిపోను. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళు కూడా వాళ్ళ జూనియర్స్ ప్రెస్టైన్ ఇన్స్టిట్యూట్ లో. ఈ రోజు ఇలా కలుస్తానని నేను అసలు అనుకోలేదు. అంకుల్ ని చాలా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. కాబట్టి అంకుల్ ఈ రోజు మనందరూ ఉద్దేశించి చిరంజీవి గారు మనందరికీ కూడా వాక్య సందేశం ఇవ్వడానికి మన మధ్యలో ఉన్నారు. వారి గురించి ఇంట్రడక్షన్ ఇవ్వడానికి ఒక చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ మాత్రమే ఎంతో ఉంది వారి గురించి చెప్పాలంటే. కాబట్టి వారి గురించి ఇంట్రడక్షన్ ఇవ్వడానికి బ్రదర్ కాలేబ్ రెడీగా ఉన్నారు. బ్రదర్ కాలేబ్, ఓవర్ టు యు. ఇంట్రడక్షన్ ఆఫ్ ది స్పీకర్. Greetings to you in the name of our Lord and Savior Jesus Christ. Dr. Chiranjeevi is a servant of God used for the Lord. They set up an organization called Seva Bharat and served as its general director. Seva Bharat is an organization that has been cooperating with many communities and Christian missionaries, organization with a strong determination to transform India. First and foremost, the service is led by Dr. Chiranjeevi, who encourages children to develop Greek literacy, learn the alphabet to build the country, schools that can be transformed and transform society, women empowerment, and building leaders among the faithful. Equipments and training required for this service are the specialty of serving India. Dr. Chiranjeevi, founding Director General of Seva Bharat and an Institute of Intellectual Studies, Evangelical Financial Accountability Council of India, decades of prayers and revival in India, Peace Star India, President of former Chairman of IMA Indian Mission Association. Dr. Chiranjeevi, who is in the service of the Lord with a good service experience, is happy to share the word of God with us on behalf of National Christian Council, Children Wing, and on behalf of other leaders. A warm welcome on behalf of the Lord. Working on behalf of all those who have joined the Zoom, let us pray that the message will be a blessing to us. Thank you. థ్యాంక్ యూ సో మచ్ కాలేబ్ బ్రదర్. ఇప్పుడు మనము చిరంజీవి గారి యొక్క ప్రసంగాన్ని వినే ముందు ఒక చిన్న ప్రార్థన నెహిమియా బ్రదర్ చేస్తారు. బ్రదర్ నెహిమియా. Thank you, sister, for this opportunity. Praise God. ప్రార్థన చేసుకుంటాం. అత్యంత ప్రేమ కృప కనికరం మా పరలోక తండ్రి, ఈ కృపగల ప్రేమగల గొప్ప నామం బట్టి చెల్లించుకుంటున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభా మరి ఈ యొక్క సాంకేతికతను బట్టి మీకు వందనాలు స్తోత్రములు. ఈ సాంకేతిక ద్వారా ప్రపంచంలో నలుమూలటువంటి సండే స్కూల్ టీచర్స్ ని ఈ రీతిగా ఐక్యపరిచినట్టు స్తోత్రములు. దీనికి ఆలోచన చేసి దీనికి ప్రార్థన చేసి దీనికి రీతిగా ఏర్పాటు చేసుకునే సహోదరి సహోదరులు బట్టి బాధ్యత గల బిడ్డైనటువంటి వారిని బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ముఖ్యంగా మరి సహోదరులు డాక్టర్ చిరంజీవి గారిని బట్టి వందనాలు స్తోత్రములు. మీరు ఆయన ఏర్పాటు చేసుకుని మరి చిన్న బిడ్డల మధ్య జరిగే పరిచర్య, లేకపోతే ప్రభా క్రైస్తవుల మధ్య జరిగే పరిచర్యను ప్రభావ మీరు ఆయన ద్వారా జరిగిస్తున్నకే వందనాలు స్తోత్రాలు. మరి దాసులు ప్రభా మరి సండే స్కూల్ మినిస్ట్రీ కొరికి మరి నిలబడి మాట్లాడినట్టుగా ఆయనతో మీ ఆత్మ అభిషేకం ఆయన మీద ఉంచి నాకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారం అందించగలుగుతున్నా ప్రోత్సాహకరంగాను ఆత్మీయ మేలుగులు పొందలాగిన ఆ యొక్క వర్తమానం దీవెనకరంగా ఆశీర్వదించమని కోరుతూ మౌని చేతులకు అప్పగించుకుంటూ స్తుతి మహిమ ఘనత మీకు గౌరవిస్తూ యేసుక్రీస్తును ప్రార్థించి ప్రతిమలు వేడుకుంటున్నాం పరమతండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్ నెహిమియా. థ్యాంక్ యూ సిస్టర్. డాక్టర్ చిరంజీవి గారు, ఓవర్ టు యు. ఇట్స్ టైం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ వరల్డ్ సండే స్కూల్ డే రోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను.
నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ వారు ఎంతో చక్కని తలంపుతో మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఇటువంటి గంభీరమైనటువంటి కార్యక్రమాన్ని ప్రత్యేకించి సండే స్కూల్ టీచర్స్ కొరకు ఏర్పాటు చేశారు. మన దేశంలో ఒక 3 సంస్థలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది సండే స్కూల్ యూనియన్ అని ఉండింది. అది చాలా గొప్ప సేవ చేసింది. కానీ తర్వాత ఏం జరుగుతుందని మాకు తెలియదు. రెండవది ఈఎఫ్ఐ వాళ్ళు సిఫి అనే ఒక సంస్థను చిల్డ్రన్ కొరకు కేటాయించి చేశారు. దానికి కరిక్యులం తయారు చేశారు. 3 ఏళ్ల నుండి 15 ఏళ్ల పిల్లల వరకు సండే స్కూల్లో నేర్చుకోవడానికి. దాంట్లో అప్పట్లో ఒక స్టూడెంట్గా నేను ఆ ఎక్స్పెరిమెంటేషన్లో నేను ఒకరిని ఉన్నాను. అది కూడా ఆ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. మూడవదిగా మన దేశంలో ఒక పెద్ద ఎత్తున దాదాపు 36 భాషలలో ఈ చిన్న బిడ్డల కొరకు ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చాడు ప్రభు. ఆ ఉద్యమము ఒక వృత్తాంతాన్ని కూడా కొంచెం చెప్తాను. ఆ ఉద్యమం ఈరోజు దేశవ్యాప్తంగా జరిగింది, విదేశాలకు కూడా వెళ్తుంది. దానికి కారణం అంతా కూడా ప్రభు చేత ఏర్పాటు చేయబడినటువంటి మీలాంటి సండే స్కూల్ టీచర్సే. అందును బట్టి మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీరు అందులో కూడా పాలి భాగస్తులు కనుక మిమ్మల్ని అభినందిస్తుంటున్నాను. ఎన్సిసి వారు చేసేటువంటి సేవలు చాలా గొప్పవి. ప్రత్యేకించి డాక్టర్ శాంపాల్ గారు, నేను చాలా మంచి మిత్రులము. ఇద్దరం కలిసి పనిచేయాలనుకున్నాము. అప్పటికి నేను ఇంకా సేవా భారత్లో యాక్టివ్గానే ఉన్నాను. నేను ఇప్పుడు కాదు అని చెప్పాను. చాలా అంటే ఈజ్ అ డైనమిక్ పర్సనాలిటీ, బెస్టోడ్ విత్ మెనీ గిఫ్ట్స్. దేవుడు చాలా గొప్ప వరాలను వారికి ఇచ్చాడు. దాంతోపాటు యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారని నేను తలుస్తున్నాను. ఎందుకంటే యేసు ప్రభు యొక్క ప్రేమను ఎరిగిన బిడ్డలు, ఆయన ఆత్మను కలిగిన బిడ్డలు ఎప్పుడు కూడా జీవము కలిగి బలమైనటువంటి వారుగా వాడబడుతుంటారు. మరి తోడుగా స్టీవెన్ చిట్టిబాబు గారిని ఇచ్చాడు. ఇంకా కొంతమంది ఉన్నట్టుగా నేను చూశాను. వారందరినీ కూడా అభినందిస్తున్నాను. అందులో ఈరోజు బ్రైట్లీ బ్యూలా గారిని అభినందిస్తున్నాను. ఏపీ స్టేట్కు ఆమె చైర్పర్సన్గా ఉండి సండే స్కూల్స్ నడిపిస్తుంది. ఒక పెద్ద రివైవల్ వీరి ద్వారా వస్తుందని నమ్ముతూ వారిని కూడా నేను అభినందిస్తుంటున్నాను. ప్రియమైన సహోదర సహోదరులారా, నేను ఎక్కువగా మిత్రులారా అని పిలుస్తుంటాను. మిత్రులారా, స్నేహితులారా, యేసయ్య శిష్యులందరినీ కూడా స్నేహితులుగా చేసుకున్నాడు కాబట్టి మనమందరం స్నేహితులుగానే ఉండాలని నేను ఆశపడుతూ ఈ మాట మాట్లాడాను. ప్రత్యేకించి రోజు మనకు ఏ రీతిగా ఈ సండే స్కూల్ టీచర్స్ను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు అనేకమైన ఆలోచనలు నా యొక్క హృదయంలో చెలదేగినవి. అయితే ఈ సండే స్కూల్, వరల్డ్ సండే స్కూల్ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ సండే స్కూల్స్ ద్వారా చిన్న వయసులో ఉన్నప్పుడే యేసును ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించిన బిడ్డలు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ప్రపంచంలో గొప్ప పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి సేవకులుగా వాళ్ళు చలామణి అయినారు. అందులో బిలీగ్రామ్ గారు ఒకరు. బిలీగ్రామ్ గారు 8 సంవత్సరాల వయస్సులోనే యేసును తన సొంత రక్షకుడిగా అంగీకరించారు. డిఎల్ మూడి గారు గొప్ప సేవకుడు, అమెరికా దేశంలో గొప్ప ఉద్యమాన్ని తీసుకొచ్చాడు ఎవాంజలికల్ గా. మరి వారు 9వ ఏటనే ప్రభును నమ్మారు. తర్వాత ప్రభుకు తన జీవితాన్ని అర్పించుకొని పనిచేశారు. చాలా మంది ఇలాగ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క నారుమడి మన సేవకు లేక సంఘానికి సండే స్కూల్ అని చెప్తుంటారు. నర్సరీ ఈజ్ ఏ నర్సరీ ఆఫ్ లీడర్షిప్ ఆర్ డిసైపుల్షిప్, ఫర్ రీచింగ్ ద హోల్ కంట్రీ ఆర్ హోల్ వరల్డ్ అని మనం చెప్పవచ్చు. చాలా పెద్ద పెద్ద భావాలు దానికి ఉన్నాయి, నేను వాటిని చెప్పలేను. కానీ ఈ సమయంలో సంఘ పరిచర్యల్లో ఈ చిన్నపిల్లలు, యవనస్తుల యొక్క పరిచర్య చాలా విలువైనటువంటిది. ఒకరు చెప్తూ అన్నారు, ఒకరు మనం ప్రశంసించకపోయినా ఈ పనులు మనం చేస్తూనే ఉన్నామని చెప్తుంటున్నారు. అవును, దేన్ని ఆశించకుండా పనిచేసేటువంటి వారు, నమ్మకంగా పనిచేసేవారు, సాక్రిఫిషియల్ గా పనిచేసేవారు ఎవరంటే సండే స్కూల్ టీచర్స్ సంఘంలో. మరి వీరు ఎక్కడి నుంచి వస్తున్నారంటే వాడు ఆయా పనులు చేసుకుంటూ, ప్రభుత్వోద్యోగాలు లేక ప్రైవేట్ గానో చేసుకుంటూ సేవ చేయాలనేటువంటి ఆ యొక్క తత్పరతో వాళ్ళు ముందుకు వస్తూ ఈ సేవను బిడ్డల కొరకు చేస్తున్నారు. ఇది మీరు చేసేటువంటి సేవను మెచ్చుకోవడానికి మాటలు సరిపోవు.
మెచ్చుకునే వాళ్ళు కూడా ఐ డు నాట్ థింక్ దే డిజర్వ్ టు అప్రిషియేట్ యూ. మిమ్మల్ని అభినందించేటువంటి సామర్థ్యం కలిగిన వారు కూడా కాదని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఆయనను మీరు చేస్తున్న సేవ గొప్పది. దేవుని వాక్యంలో మనం చూసాము, యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దిస్ ఈస్ ది విజన్ ఆఫ్ గాడ్, our heavenly Father. The vision of God is that no one should perish, but everyone should be saved and enter into God's family. That is going to be an eternal family. మనము పాపం ద్వారా దేవునికి దూరమైనటువంటి సమయంలో దేవుడు ఇంకనూ ప్రేమిస్తూ ఇంకనూ పాపంలోని నిత్య మరణంలోనికి వెళ్లకుండా ఆయన ఎంత ప్రణాళిక వేశాడంటే, తానే స్వయంగా కుమారుని రూపంలో ఈ లోకానికి వచ్చాడు. మన పాపములను విముక్తి చేయడానికి, మన పాపాన్ని తన మీద మోసుకొని మన తరఫున తాను చనిపోయాడు. మన పక్షాన తాను చనిపోయి మనకు జీవాన్ని ఇచ్చాడు, క్షమాపణ ఇచ్చాడు. అంతేకాదు, మనకు సైతాన్ మీద జయాన్ని ఇచ్చాడు, పాపం మీద జయాన్ని ఇచ్చాడు, మనకున్నటువంటి శాపాల మీద మనకు జయాన్ని ఇచ్చాడు, లేక విడుదలని ఇచ్చాడని మనం చెప్పవచ్చు. ఉగ్రత నుండి మనకు విజయాన్ని ఇచ్చాడు, లేక విడుదలని ఇచ్చాడు, నిత్య మరణం నుండి విడుదల కలగజేశాడు, కాక మనకు నిత్యమైనటువంటి నిరీక్షను అనుగ్రహించాడు. ఇది దేవుని ప్రేమ. ఈ ప్రేమను మనము చిన్న బిడ్డలకు పంచుతున్నాం. ఆ ప్రేమని యేసయ్య చెప్పిన మాటలలో మనం చూస్తాం. యేసయ్య చెప్పినటువంటి మాటలలో మత్తయి సువార్తలో మనం చూస్తాం. 18వ అధ్యాయం, ఇంతకుముందు చెప్పారు, బ్యూలా గారు చెప్పారు ఆ మాటలు, ఆమె సంక్షిప్తంగా చెప్పారు. కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు, మరి ఇలాంటి యొక్క బిడ్డలు నా పేరిట చేర్చుకొని వాడు నన్ను చేర్చుకొనను. మీరు మారు మనసు నుండి బిడ్డల వంటి వారైతే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపురని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. బిడ్డల విషయమై యేసు ప్రభువుల వారు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మనము ఆయన జీవిత చరిత్రలో కూడా మనం తెలుసుకుంటాం. ఇక్కడ తను చెప్పిన మాట ఏంటంటే, శిష్యులను సంబోధిస్తూ చెప్పిన మాట ఏంటి, మీరు గొప్పవారిగా ఉండాలనుకున్నట్లయితే మీరు చిన్నపిల్లలు కావాలి, చిన్నపిల్లలు వంటి వారిగా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే, మీరు మారు మనసు పొందాలి. చిన్న బిడ్డలకు త్వరగానే చెప్పే వాళ్ళకు విశ్వాసం కలుగుతుంది, వారిలో మారు మనసు కలుగుతుంది. అలాంటి మారు మనసు కలిగిన జీవితం మీకు కావాలి. అంటే ఈ మాటను తీసుకొని మేము ఏమంటామంటే, ఓన్లీ చిల్డ్రన్ గో టు హెవెన్ అని చెప్తుంటాం. కెన్ యూ సే విత్ మీ, ఓన్లీ చిల్డ్రన్ గో టు హెవెన్. కెన్ యూ సే విత్ మీ? నాతో చెప్తారా మీరు అందరు కలిసి? ఓన్లీ చిల్డ్రన్ విల్ గో టు హెవెన్, ఓన్లీ చిల్డ్రన్ గో టు హెవెన్. అంటే దాని అర్థం ఏంటి? పెద్దలమైన మన వారం పోమనా? కాదు. చిన్నపిల్లల లాంటి రక్షణను మారు మనసు పొందిన వారమైనట్లయితే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతాము. ఆ విశ్వాసం ద్వారా మనం పరలోకంలోనికి ప్రవేశిస్తాము. ఆ రీతిగా దాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అంతేకాకుండా మరి రెండవదిగా మార్క్స్ వార్తలో ఆయన చెప్పిన మాట ఏమైందంటే, మీరు తమ చిన్న బిడ్డలను ముట్టవాలని కొంతమంది ఆయన వద్దకు తీసుకొని వచ్చినప్పుడు వాడిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వాడిని తీసుకొని వచ్చిరిగా వాటిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. కొంతమంది పిల్లలు యేసు ప్రభు దగ్గర రావడానికి ఇష్టపడ్డప్పుడు పెద్దలైనటువంటి శిష్యులు ఆటంకపరుచున్నారు. అప్పుడు అది చూసి వాళ్ళని కోపించాడు, గద్దించాడు. చిన్నపిల్లలు నా దగ్గర రానియండి, వారిదే దేవుని రాజ్యం. దట్స్ వై ఐ సే ఓన్లీ చిల్డ్రన్ గో టు హెవెన్ అని చెప్తూ ఉంటారు. వారు చిన్న బిడ్డల వల్ల దేవుని రాజ్యం అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రం ప్రవేశింపుడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఇది దట్ ఈస్ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ ఎవ్రీబడి. యేసు ప్రభు యొక్క దర్శనము మన భవిష్యత్తు కొరకై ఉన్నటువంటి దర్శనం. దాని కొరకు మన బిడ్డలను మనం ప్రత్యేకమైన రీతిగా పెంచాలని, ప్రత్యేకమైన రీతిగా ఆత్మీయ దశలో లేక ఆత్మీయ జీవితంలో వారిని పోషించాలని, వారి విషయమై తగు జాగ్రత్త తీసుకోవాలని, వారిని యేసు ప్రభు రక్షణలో నడిపించాలని ఉద్దేశించి మనల్ని పిలిచాడు. అది కొన్నిసార్లు మనకు ఆ పిలుపు మనకు అర్థమైనా అర్థం కాకపోయినా వాస్తవానికి మనం పిల్లల మధ్యలో సేవ చేస్తున్నామంటే పిల్లలను దేవుని యొక్క విశ్వాసంలోనికి నడుపుతున్నాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను.
ఒక సండే స్కూల్లో పిల్లలు ఒక 10 రోజుల పాటు అటెండ్ అయ్యారు, 10 వారాలు. ఇద్దరు ఒక కుటుంబం నుంచి వచ్చారు. అది ఈ మత్స్యకారుల యొక్క కుటుంబం. ఆ మత్స్యకారుల యొక్క కుటుంబం నుంచి వచ్చిన పిల్లలు యేసు ప్రభువును తమ సొంత రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించారు, మారు మనసు పొందారు. వారు ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో తల్లిదండ్రుల యొక్క పరిస్థితిని చూసి చాలా వాపోయారు. వారు ఊరికే కొట్లాడుకోవడము, లేక చెడ్డ మాటలు మాట్లాడుకోవడము, ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఉండడము, కోపోద్రేకాలతో ఉండడము. ఈ పిల్లలకు ఎటు తోయకుండా ఉంది. చాలా చిన్న పిల్లలు, 8-12 ఏళ్ళ వయసు కలిగినటువంటి పిల్లలు. వారికి ఏమి తెలియకుండా వాళ్ళు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే సండే స్కూల్లో ప్రార్థన నేర్చుకున్నారు. ఆ ప్రార్థన కొరకు ఉదయాన్నే లేచి ఆ బిడ్డలు ప్రార్థన చేసేవారు. సాయంకాలంలో పండుగకు ముందు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేసేవారు. వాళ్ళకున్న మనస్సును మార్చుమని ప్రార్థన చేసేవారు. ఆ తల్లి తండ్రి ఈ బిడ్డలకు ప్రార్థనను విన్న తర్వాత వారి హృదయాల్లో మార్పు కలిగింది. మా పిల్లలు మా కొరకే మేము మార్పు పొందాలని దేవునికి ప్రార్థిస్తున్నారని చెప్పి పిల్లల దగ్గరికి పోయి వెళ్ళారు. మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఇదంటే, ఇదో సండే స్కూల్లో మాకు టీచర్స్ నేర్పించారు. ఏంటంటే యేసు నామంలో మేము ఏది అడిగినను అది వారికి దేవుడు ఇస్తాడు అని చెప్పారు. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని చెప్పారు. కనుకనే మేము దేవునికి ప్రార్థన చేశాము అని వారితో చెప్పినప్పుడు వారు యేసు ప్రభువును అంగీకరించారు. ఒక రోజు, అది కూడా ఈస్టర్ రోజున, ఆ తల్లి తండ్రి ఆ ఇద్దరు బిడ్డలు నలుగురు కలిసి బాప్తిజం తీసుకొని సంఘంలో ప్రవేశించారు. నా భార్య డాక్టర్ కమలా చిరంజీవి గారు వారికి బాప్తిజం ఇచ్చారు. చూడండి, అన్యులు ఏ రీతిగా రక్షణలోనికి వచ్చారు. ఆ బిడ్డలకు దేవుని వాక్యం చెప్పినందుకు వారు మారు మనసుకు కలిగి యేసయ్య మాత్రమే మనుషులను మార్చగలడు, వారికి సంతోషాన్ని, సమాధానం ఇవ్వగలడు, కుటుంబంలో ఐక్యతను ఇవ్వగలడు, ప్రేమను ఇవ్వగలడు, వారి భవిష్యత్తును ఆయన తీర్చగలడు అనేటువంటి నమ్మకము ఆ పిల్లలకు కలిగింది. కనుకని వారు ప్రార్థన చేయగా తల్లిదండ్రులు మారు మనసు పొందారు. ఇలాంటి నేను అనేకమైన చెప్పగలను. కొన్ని వేల స్టోరీస్ నా దగ్గర ఉన్నాయి. మరి నా జీవితంలో కలిగినటువంటి కూడా చెప్పినట్లయితే టీచర్స్ అయినా మీకు అది ఒకవేళ మోటివేషన్ గా ఉంటుందేమో అని నేను మీతో చెప్తున్నాను. నేను 9 ఏళ్ల వయసులో ఉండగానే నేను తండ్రిని పోగొట్టుకున్నాను. నాకు తల్లి, నాకు ఒక అక్కయ్య, 2 అక్కయ్యలు ఉండారు. వారు కొంచెం పెద్దవారు అయిపోయారు. మా అమ్మ 5వ తరగతి మాత్రమే చదివింది. కానీ చాలా తెలివిగలది, విశ్వాసురాలు, కష్టపడి పనిచేసింది. మా నాయనకున్న బిజినెస్ ను మా చిన్నాయన గారు తీసుకొని చాలా వ్యర్థం చేశారు. అప్పుడు మేము ఆ ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మూవ్ కావాల్సి వచ్చింది. అటువంటి సమయంలో నేను తండ్రి కొరకు ఎదురు చూస్తున్నాను. తండ్రి లాంటి వాళ్ళు కావాలని చూస్తున్నప్పుడు మా యొక్క సంఘంలో చిన్న పిల్లల యొక్క కార్యక్రమం జరుగుతుందని విని అక్కడికి వెళ్ళాను. మే మాసం మంచి మండు టెండల్లో 10 గంటలకు ఇంటి నుంచి ప్రయాణం చేసి కాలినడకలో వెళ్ళాను. అక్కడికి వెళ్ళే వరకు పిల్లలందరూ కూడా ఆ చర్చ్ బిల్డింగ్ లో ఉన్నారు. దానికి చాలా కిటికీలు ఉన్నాయి, తలుపులు ఉన్నాయి. నేను వెళ్ళాలని ప్రయత్నం చేశాను, కానీ ఎవరు నా ముఖం చూడడం లేదు, ఎవరు నన్ను ఇన్వైట్ చేయడం లేదు. నేను కిటికీల నుండి తొంగి చూస్తున్నాను, తలుపు దగ్గర పోయి చాటులేదు చూస్తున్నాను. ఆ లోపల ఏం జరుగుతుందంటే ఒక్కొక్క మూలలో కొంతమంది తరగతులు ఉన్నాయి. అందులో టీచర్స్ టీచ్ చేస్తున్నారు, పిల్లలు పాడుతున్నారు, యాక్షన్ సాంగ్ చేస్తున్నారు, కొంతమంది నాటకాలు చేస్తున్నారు, కొందరు హ్యాండ్ వర్క్ చేస్తున్నారు, కొంతమంది కంఠత వాక్యాలు చెప్తున్నారు. ఇవన్నీ నన్ను ఆకర్షించాయి. కానీ ఐ హ్యాడ్ నో కరేజ్ టు ఎంటర్ ఇన్ టు ఇట్. ఎందుకంటే అది నాకు కొత్త స్థలం, నన్ను ఎవరు ఆహ్వానించలేదు. నేను వెళ్ళాలంటే భయమైంది. నిరాశపడి వెళ్ళిపోయాను. ఆ రాత్రి నిద్రపోలేదు. ఉదయం 5 గంటలకే లేచాను. 6 గంటల వరకు బావిలో ఉన్న నీళ్లు తీసుకుని స్నానం చేసుకున్నాను. తిరిగి అక్కడికి 7 గంటలకే వెళ్ళాను. అప్పుడు ఎవరు లేరు అక్కడ. తాళాలు వేస్తున్నాయి, కిటికీలన్నీ వేస్తున్నాయి. ఏంటి, నేను రోజున అదంతా కూడా ఇట్ వాజ్ బ్రిమ్మింగ్ విత్ చిల్డ్రన్. ఎంతో కలకలలాడింది ఆ యొక్క ఆలయం లోపట. అంత శబ్దం కనిపించింది, అంతమంది పిల్లలు ఉన్నారు. ఈ రోజు ఏంటిది, దానికి తాళం వేసింది అని అనుకున్నాను. 8 గంటలకు గంట కొట్టగానే పిల్లలు నలుమూలల నుండి పరిగెత్తుకొని వచ్చి ఆ ఆలయం ముందు లైన్ కట్టారు, వాళ్ళ తరగతుల చొప్పున. నేను నా హైట్ చూసుకొని ఒక తరగతిలో నిలబడిపోయాను. ఇంకా అంతే. వాళ్ళు ప్రార్థన చేసి లోపలికి వెళ్ళారు, నేను వెళ్ళాను. పులిపీట మనకి ఎడమ ప్రక్కన స్థలంలో ఒక 30 మంది పిల్లలు కూర్చున్నారు, అందులో నేను కూర్చున్నాను. అది ప్రైమరీ క్లాస్. మొట్టమొదటిసారిగా యేసయ్య అనే నామాన్ని, యేసయ్యని గూర్చి మొట్టమొదటిగా తెలుసుకున్నాను. ఒక దినం లేట్ అయ్యాను దానికి. అది వెకేషన్ బైబిల్ స్కూల్ యాక్చువల్లీ.
ఒక దినం లేట్ అయ్యాను. 10 రోజుల పాఠశాలలో ఒక దినం లేట్ అయ్యాను. తక్కిన 9 రోజులు వరుసగా నేను వెళ్ళాను. చివరి రోజున ఎంతమంది యేసుప్రభుని నమ్ముకుంటున్నారంటే నేను 2 చేతులు ఎత్తేసి నేను నమ్ముకుంటున్నానని చెప్పాను. కానీ ఆ అర్థం ఏదో నాకు తెలియలేదు. నేను ఊరికనే చెప్పేశాను కానీ నాకు సంపూర్ణమైన అర్థం ఏం కాలేదు. దాని తర్వాత కొంచెం వెళ్ళిపోయాము. ప్రెస్టన్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి ఒక క్రైస్తవ పాఠశాలలో నేను చేరాను. అది మాకు ఒక సెమినరీగా తయారైపోయింది. అక్కడ 12వ ఏటలో ఉన్నప్పుడు 8వ తరగతిలో ఉన్నప్పుడు నేను నీటి బాప్తిజం తీసుకున్నాను. వెంటనే నా జీవితం మారిపోయింది. అక్కడ నుండి ఒక 35 మందిని నేను స్కూల్ పిల్లలను తీసుకొని ప్రతి శనివారము ఒక 12 గ్రామాలకు వెళ్ళే వాళ్ళం, ఇద్దరిద్దరు చొప్పున. కొంతమంది సైకిల్, మా టీచర్స్ సైకిల్ కిరాయి ఇచ్చేవాళ్ళు. మేము కాలినరకు చెప్పు లేవు, బైబిల్ లేదు, ఒక పాటల పుస్తకం లేదు, ఏది లేదు, ఒక సువార్త కూడా మా చేతులు లేదు. మేము స్కూల్లో సండే స్కూల్లో ఏం నేర్చుకున్నామో అవే పాటలు, అవే కంఠత వాక్యం, అదే ఆ కథను తీసుకొని వెళ్ళి గ్రామాలలో ఎక్కడ సంఘాలు లేవో అక్కడ పిల్లలను సమకూర్చి పాటలు పాడి ఆటలు ఆడించి యేసు ప్రభు యొక్క వాక్యం చెప్పి తర్పీ చేసి సంవత్సరాంతమున క్రిస్మస్ సమయంలో మా స్కూల్కి తీసుకొచ్చేవాళ్ళం. ఈ 30-35 మంది ఆడపిల్లలు కూడా ఉన్నారు. వారు టౌన్లో వెళ్ళేవారు. మేము వేరే వేరే పెద్ద పెద్ద గ్రామాలకు వెళ్ళేటువంటి వాళ్ళం, దూరమైన గ్రామాలకు. ప్రతి సంవత్సరం ఒక 250-300 మంది ఎడ్ల బండ్ల మీద ప్రయాణం చేస్తూ వచ్చి క్రిస్మస్ ప్రోగ్రామ్ చేసుకునేవారు. ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ, 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఒక 30 మందిని సువార్త సేవకు నడిపించి చిన్న బిడ్డల ద్వారా సేవ చేయడం ద్వారా ఎంత మార్పు కలిగిందో చెప్పలేము. ఎంతో మంది చదువుకోవడానికి స్కూల్స్కి వెళ్ళారు. ఎంతో మంది యొక్క మాటలు మారినాయి, అంటే చెడ్డ మాటలు మాట్లాడడం మానేశారు. యేసు ప్రభుని అంగీకరించిన బిడ్డలందరూ కూడా తలమానికాల వాళ్ళ కుటుంబాలలో, సంఘాలలో ఇప్పుడు చలామణి అవుతున్నారు. సిటీకి వచ్చాను, సెకండ్రాబాద్ సిటీలో ఉన్నాను. సెకండ్రాబాద్ బ్యాప్టిస్ట్ చర్చ్లో సండే స్కూల్ టీచర్గా ఉంటూ వాళ్ళు నడుపుతూ యూత్కు లీడర్ అయ్యాను. అక్కడ ఒక 200 మందిని ప్రతి నెల ఒకసారి కూడుకునేవాళ్ళు. మళ్ళీ ఒక్కొక్కసారి వాళ్ళని బస్సెస్లో గ్రామాలకు తీసుకొని వెళ్ళేవాడిని. అందులో 66 మంది ఇప్పుడు ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నారు, గొప్ప నాయకులుగా ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు. అదే మినిస్ట్రీ గ్రామాలకు పోయి మేము చేసిన తర్వాత అక్కడి నుండి 10 మంది బిడ్డలతో స్టార్ట్ అయినటువంటి ఆ యొక్క పరిచర్య ఈరోజు 65 లక్షల మందికి జరుగుతుంది ప్రతి సంవత్సరం. మీలాంటి టీచర్స్ 3,05,000 మంది 50,000 కంటే ఎక్కువ మంది అందులో పాల్గొంటూ పనిచేస్తున్నారు. మరి దాని ఫలితం ఏంటి? ఇంతమంది నాయకులుగా తయారైనారు, సండే స్కూల్ టీచర్స్గా తయారైనారు. మరి గొప్పగా దేశమంతా అనేక భాషల్లో చేస్తున్నారు. ఆ కరిక్యులం కూడా తయారు చేయడానికి దేవుడు నాకు కృప చేశారు. నేను ఒక జర్నలిస్ట్ని కాదు, ఒక రైటర్ని కాదు, కానీ దేవుని ఆత్మతో వాటిని రాయడం జరిగింది. 5 తరగతులకు బిగినర్, ప్రైమరీ, జూనియర్, ఇంటర్, సీనియర్ వాళ్ళ కొరకు రాసినటువంటి ఆ యొక్క కరిక్యులం ఈరోజు అనేక మంది బిడ్డలు సువార్త సేవ చేయడానికి రావడానికి, వారికి ఆ విద్యలో పైకి రావడానికి, నాయకత్వంలో పైకి రావడానికి ఈరోజు అది ప్రసాదించింది. దేవుని స్తోత్రం. ఈ చిన్న బిడ్డల ద్వారా జరిగేటువంటి సేవ ద్వారా దేశాన్ని కట్టేటువంటి నాయకులు తయారవుతున్నారు, అంటే నేషన్ బిల్డర్స్. సండే స్కూల్ ఈస్ ప్రిపేరింగ్ నేషన్ బిల్డర్స్. మనకు తెలిసి తెలియకుండా దేవుని వాక్యం చెప్తున్నామే ఉండొచ్చు, కానీ దాని యొక్క ఫలితాన్ని మనం తర్వాత చూస్తాం. ఇప్పుడు వాళ్ళు కలిసినప్పుడల్లా కూడా ఏమంటే, సార్ ఆ రోజు మీరు ఇచ్చిన ట్రైనింగ్ని బట్టి మేము 10 చర్చెస్ స్టార్ట్ చేసాం సార్ అంటారు. ఎలా చేశారే అంటే, చిన్నపిల్లల సేవ ద్వారా మేము సంఘాలు చేశామన్నారు. అదొక నిదర్శనం చెప్తాను. ఖమ్మంకి వెళ్ళాను. అది చాలా ఇష్టమైన పరిస్థితుల్లో వెళ్ళాను. నేను బాగలేకుండా నుండి వెళ్ళాను. ఒక 12 మంది వచ్చారు. చిన్న గుడిలో కూర్చున్నాము. వారితో సాయంకాలం మాట్లాడుతూ, అంతకుముందు ఒక 110 మందికి బాప్తిజం ఇచ్చాము. అందరు కూర్చొని మాట్లాడుతుంటే ఒక్కొక్కరు చెప్తున్నారు, మీకు ఎన్ని సంఘాలు ఉన్నాయి, మీకు ఎన్ని సంఘాలు ఉన్నాయని చెప్తుంటే అందరు చెప్పుకుంటూ మాకు 50 ఉన్నాయి, 30, 20 ఉన్నాయని చెప్పుకుంటూ వచ్చారు. ఐజక్ సాగర్ అనేటువంటి అతను వచ్చి నా ప్రక్కకి చూసి, ఒకప్పుడు మేము సేవా భారత్తో కలిసి పనిచేసాము, తర్వాత మాకు ఏం మిమ్మల్ని ఎంకరేజ్ చేయలేదండి అని ఆయన కొంచెం క్రిటిక్గా మాట్లాడాడు. మాట్లాడితే సరే అప్పుడు ఏం చేసావయ్యా అని అడిగాను. చాలా చక్కగా ఉంటాడు, తెల్లని వాడు, సంతోషంగా కనబడతాడు. ఏం జరిగింది, ఏమైంది మరి ఆ సేవతో అంటే, నేను చిన్నపిల్లల సేవను తీసుకున్నాను సార్ మీ దగ్గర నుండి. మరి ఏం చేసావు, దాని ఫలితం ఏంటంటే 5 సంఘాలను స్థాపించాను సార్, వాటిని నేను చూసుకుంటున్నాను, వాటికి రూఫ్స్ కూడా వేసాను సార్ అన్న. అయితే నీ విజన్ ఏందని అడిగాను. నీ విజన్ ఏంటంటే అని ఏమన్నాడు తెలుసా, ఈ ఖమ్మం జిల్లాలో ప్రతి గ్రామంలో ఒక సంఘం ఉండాలి సార్ అన్నాడు.
ఆ విజన్ నన్ను ట్రిగ్గర్ చేసేసింది. అక్కడికి వచ్చేసి మా వాళ్ళని సిద్ధం చేసి డిస్ట్రిక్ట్ స్ట్రాటజీ అని ఒకటి మొదలు పెట్టేసి 3 ఏళ్ళు అక్కడ పనిచేశాం. అది 5 years ప్రాజెక్ట్. 3 ఏళ్ళు పనిచేస్తే 3 ఏళ్ళ లోపల 46,000 మంది బాప్తిజం తీసుకున్నారు. 36,000 మంది. అందులో నేను కేవలము 6,000 మందిని మాత్రమే చూశాను. ఎందుకంటే వాళ్ళని ఖమ్మంలో తీసుకొని వచ్చి వాళ్ళ బైబిల్స్ ఇచ్చాము. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే? దేవుని యొక్క రాజ్యం విస్తరిస్తూ ఉన్నది. ఎవరి ద్వారా విస్తరిస్తుందంటే మనలాంటి ఇన్సిగ్నిఫికెంట్ పీపుల్ ద్వారా, ఎవరు కేర్ చేయనటువంటి వాళ్ళ ద్వారా. మనకున్న తలాంతుని దేవునికి వాడాలని మనం దేవునికి అంకితం చేసుకున్న దాన్ని బట్టి మన శ్రమ ఎంతవరకు వస్తుందంటే మనకు తెలియకుండానే దేశాన్ని నడిపించే నాయకులు సిద్ధమవుతున్నారు. ఇంకా రానున్న దినాల్లో మరి శామ్ పాల్ వాళ్ళు లీడర్షిప్ ట్రైనింగ్స్ ఇస్తున్నారు. దాని ద్వారా మనం దేశంలో గొప్ప రూపాంతరం చూడబోతున్నాం. అండ్ ఐఎమ్ కనెక్టెడ్ విత్ మెనీ నేషనల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. ఇంటర్నేషనల్ నాకు అవసరం లేదు, మన దేశమే నాకు చాలు. 33 రాష్ట్రాల్లో పనిచేస్తుంటాం. సో ఈ రాష్ట్రాల్లో అంటే జరిగేటువంటి పరిస్థితిని చూస్తే ఈసారి పాండమిక్ లో ఉన్న పర్సెక్యూషన్ ఉన్న ఎంత శ్రమలు, ఎన్ని హింసలు కలుగుతున్నా, కొట్టబడుతున్నా, తిట్టబడుతున్నా, జైల్లో వేయబడుతున్నా, పోలీస్ స్టేషన్ లాగబడుతున్నా, కాల్చి చంపబడుతున్నా, విశ్వాసాన్ని మానకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే సండే స్కూల్ టీచర్స్ ద్వారా దేవుని వాక్యాన్ని తెలుసుకొని ప్రభువును అంగీకరించిన బిడ్డలు విశ్వాసంలో స్థిరంగా ఉన్నారు. చివరిలో ఈ మాటలు చెప్పి ముగించేస్తాను. ఇఫ్ యూ గివ్ మీ ఐ విల్ టేక్ హోల్ టైం. ఐ డోంట్ వాంట్ టు టేక్ టైం. నాకు 30 minutes మాత్రం ఇచ్చారు, దాన్ని నేను ఉపయోగించుకుంటాను. గాడ్స్ విజన్ విషయం చెప్పాను. గాడ్స్ విజన్ ఈజ్ వాట్ వీ హ్యావ్, ద సేమ్ విజన్. మనకున్న విజన్ నాదేదో నీదేదో కాదు. నాకొకటి నీకొకటి దేవుడు విజన్ ఇవ్వలేదు. ఒకటే విజన్, ఎవరు నశించకూడదు, అందరూ అంతటా రక్షణ పొందాలి, నిత్య జీవం పొందాలి, అందరూ సమాధాన పడాలి దేవునితో. చూసారా, అందరూ అభివృద్ధి పొందాలి ఈ లోకం నుండి. అంటే లెట్ గాడ్స్ కింగ్డమ్ కమ్ ఆన్ ద ఎర్త్, లెట్ గాడ్స్ కింగ్డమ్ కమ్ ఆన్ టు ద ఎర్త్ అనే విషయంలో మనం ఏం చేస్తున్నాం అంటే పని చేస్తున్నాం. వీఆర్ షేరింగ్ గాడ్స్ విజన్. గాడ్స్ విజన్ ఎక్కడ షేర్ చేస్తున్నాం? మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు మీరు చదివినప్పుడు యూ విల్ నో గాడ్స్ గ్రేట్ కమిషన్. యేసు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులను చూసి భయపడే శిష్యులను చూశారు, వణికిపోయే శిష్యులను చూశారు, అభ్యంతరాలతో ఉన్నటువంటి శిష్యులను చూసి వాళ్ళతో ఏమనంటే సర్వాధికారం నాకుంది, భూమి మీదను ఆకాశంలోనూ నాకుంది, పరలోకంలోనూ భూమి మీద నాకుంది, కాబట్టి మీరు వెళ్ళండి, సర్వజనులను నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. సర్వజనులు అంటే ఎవరంటే అన్ని జాతుల వారని అర్థం. ఆల్ నేషన్స్ అంటాం. ఆల్ నేషన్స్ అంటే అన్ని జాతుల వారు. మన దేశంలో ప్రభుత్వం వాళ్ళు లెక్కించిన జాతులు ఉపజాతులు ఎన్ని ఉన్నాయంటే 4,350 ఉన్నాయి. అది 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 గవర్నమెంట్ ప్రకారంగా. ఇక మన మిషన్స్ ప్రకారంగా చూస్తే ఇంకెక్కువగా ఉంటాయి. మనం అదే తీసుకుందాం, 4,635 జాతులు ఉపజాతులు ఉన్నాయి. అందులో బ్రాహ్మణులలోనే 103 జాతులు ఉపజాతులు ఉన్నాయి. దళితుల్లో దాదాపు 700 జాతులు ఉపజాతులు ఉండొచ్చు, ఎందుకంటే శామ్కి బాగా తెలిసి ఉంటుంది అని చెప్తుంటారు. అయితే మన దేశంలో ఇన్ని ఉన్నాయి, ప్రపంచంలో 16,000 జాతుల కంటే ఎక్కువగా ఉన్నాయి. వాటిని ఉద్దేశించి చెప్పినట్టు మాట ఏంటంటే మీరు సర్వజనుల యుద్ధకు వెళ్ళండి. నౌ వి సే గోయింగ్ టు ఆల్ ద వరల్డ్ అంటాం కదా, మీరు సర్వలోకానికి వెళ్ళండి అని ఇంకో మార్క్స్ వార్తలో ఉంది. సర్వలోకానికి వెళ్ళండి అని అర్థం ఏంటంటే సర్వజనుల యుద్ధకు వెళ్ళి వారిని నా శిష్యులుగా చేయండి. వారు ఎలా శిష్యులుగా మారతారంటే సువార్త చెప్పడం ద్వారా, దేవుని వాక్యాన్ని చెప్పడం ద్వారా. అది ఆ పని మనం చేస్తున్నాం టీచర్స్గా. రెండోది ఏం చేస్తున్నాం అంటే రక్షింపబడిన బిడ్డలు వారు బాప్తిజం, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిజం తీసుకున్న వారిగా చేస్తున్నాం. అంతేకాకుండా వారికి ఏం బోధిస్తున్నామంటే యేసు ప్రభుల వారు వేటిని చేయమని మనకు బోధించాడో, వాటిని నేర్పించమన్నాడో వాటిని వారికి నేర్పిస్తుంటే వారు శిష్యులుగా తయారయ్యి ఇతరులను శిష్యులుగా చేస్తారు. అంటే యేసు ప్రభుని వెంబడించే వారుగా చేస్తారు. ఆల్ దట్ వీ డూ ఈజ్ వీ మేక్ డిసైపుల్స్ టు మేక్ డిసైపుల్స్. యేసు ప్రభు శిష్యులు అంటే యేసు ప్రభుని వెంబడించేవారు అంటే యేసు ప్రభు యొక్క వాక్య ప్రకారంగా నడిచేటువంటి వారు. అటువంటి వారిని మనం సిద్ధం చేస్తున్నాం. అది ఎప్పుడు కూడా చెరగంది, అది 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 నిత్యం నిలిచేటువంటి పనిని మనం చేస్తున్నాం. అందుకొరకే ముందు మీరు మాట్లాడారు కాబట్టి నేను వాక్యం చదవలేదు. ఏమని చెప్పారు? మీరు బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పము, వాడు వృద్ధుడైనను దాని నుండి తొలగిపోడు. దిస్ ఇస్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇట్.
యేసు ప్రభు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లేను అని చెప్పారు. అదంతా నేను వర్ణిస్తే చాలా సమయం పడుతుంది, కానీ యు నో ద జిస్ట్ ఆఫ్ ఇట్ అండ్ యు నో ద హోలీ స్పిరిట్ ఈస్ ప్రిపేరింగ్ యూ ఫర్ దట్. మీరు మామూలు వాళ్ళు కాదు, మీరు మామూలుగా ఒక ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు కూడా కాకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడు ప్రపంచం ఎరితిగా వెళ్ళిపోతుందంటే ఇట్ ఈస్ స్మార్ట్ ఏజ్. ఈ స్మార్ట్ ఏజ్ లో పిల్లలందరూ కూడా రిలేటివిజం అంటే వాళ్ళు ఏం నమ్ముతున్నారో దాన్నే అవలంబిస్తున్నారు. నువ్వు చెప్పింది లెక్క చేయడం లేదు, వాడు ఏమంటాడో అదే, ఇంక వేరేది లేదు. కానీ ఈ సైతానుడు ఎంత వృద్ధిని తీసుకొస్తున్నాడో అంత నాశనాన్ని తీసుకొని వస్తున్నాడు ఈ డెవలప్మెంట్స్ ద్వారా. అటువంటి దాని నుండి మనం రక్షించాలంటే చిన్న బిడ్డలను ఇప్పుడే పట్టుకోవాలి. దేవుని వాక్యం చేత వారి స్థిరపరచాలి. యేసు ప్రభువు విశ్వాసంలో స్థిరపరిచినట్లయితే వారి జీవితాలు నిత్యము నిలుస్తాయి. You are giving an eternal hope for those people, eternal future for those people, not just for the life that we live on this earth, but to live with Jesus forever. అంత అమోఘమైనటువంటి సేవ ఈ సండే స్కూల్ సేవ. సంఘాలు కొన్నిసార్లు దాన్ని పట్టించుకోవు, చిన్నపిల్లలు కదా పరిచయం పడుతుంటాయి. సంఘాలలో ఇంత డబ్బును మనము సువార్త సేవకు కేటాయిస్తామని కేటాయించరు. కానీ ఎక్కడైతే సగం వాడికి వచ్చేటువంటి రాబడిలో సగం కంటే ఎక్కువగా ఈ సువార్త సేవలకు, పిల్లల సేవ కొరకు, యవనుల సేవ కొరకు, ఈ సువార్తను బయటకు తీసుకుని వెళ్ళి చెప్పడానికి కొరకు ఉపయోగిస్తారో ఆ సంఘాలు చాలా అభివృద్ధి పొందుతున్నాయి. వాళ్ళు అనేక సంఘాలను స్థాపిస్తున్నారు. అలాగా దేవుని రాజ్యము విస్తరిస్తూ ఉంది. మీరు చెప్పారు మీ మాటల్లో, మీరు సిద్ధపరచండి అన్నాడు. నేను ముగిస్తాను. మీరు సిద్ధపరచండి అని చెప్పారు. ఇది చాలా చక్కని వాక్యము. ఇది ప్రాఫెటిక్ వర్డ్ ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట ఏంటంటే, నువ్వు సిద్ధంగా ఉండు. సిద్ధంగా ఉండడం అనేది ఫర్ ప్రజెంట్ అండ్ ఆల్సో ఫర్ ఫ్యూచర్. నువ్వు సిద్ధపడి నీతో కలిసిన సమూహం అంతటినీ సిద్ధపరచమంటాడు. నీతోటి ఉన్న వాళ్ళందరినీ కూడా సిద్ధపరచమని చెప్తున్నాడు. నాట్ ఓన్లీ యూ బికమింగ్ రెడీ ఆర్ యూ బీయింగ్ అలర్ట్ ఫర్ ఎనీథింగ్, but you must make other people to be alert, other people to be ready to face the future. సిద్ధపరచము, వారికి నీవు కావలివై ఉండవాలని చెప్తున్నాడు. సో చిన్న బిడ్డల మీ దగ్గరకు వచ్చినప్పుడు the first face of God is seen, by the children through you as a Sunday school teacher. వాళ్ళు దేవుణ్ణి నీ నుండే తెలుసుకుంటారు, నీ జీవితం నుంచే నేర్చుకుంటారు. వాళ్ళని పలకరించే విధానంలో, వాళ్ళ ప్రవర్తనను మార్చేటువంటి విధానంలో మీరు చూపించే ప్రేమ, మీరు చేసే ఆలరణ, మీరు ఇచ్చేటువంటి కేర్ ఆ బిడ్డలను స్పందింపజేస్తుంది. ఇట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ద చిల్డ్రన్. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, నువ్వు ఎలా అయినా ఈ స్థితికి ఎలా వచ్చావు. ఇట్స్ మై సండే స్కూల్ టీచర్ అని చెప్తూ ఉంటారు. ప్రియమైనటువంటి టీచర్స్ లారా, మీరు ఒక్కరే కాదు, ఇంకా చాలా మంది టీచర్స్ సిద్ధం చేయాలి. We need to prepare more people, not only you alone. నీ సంఘంలో 2, 3 లేక 10, 20 మంది ఉండొచ్చు ఒక్కొక్క సంఘంలో. If you are one, you have to prepare 100 people. Keep it as a goal. So I told you the vision of God is that nobody should perish. So the vision of God for you is also no child will perish. నీ చేతి దగ్గరికి వచ్చిన బిడ్డ ఎవరు వచ్చినా వారు నీ జీవితం చేత, నువ్వు చెప్పిన వాక్యం చేత వాళ్ళు స్పందించబడి రక్షణ పొంది వారి యొక్క జీవితాలను కట్టుకునేటువంటి వారుగా ఉండాలి. దట్స్ నెంబర్ 1 విజన్లో. రెండవది అంటే నీ పరిచర్య, నువ్వు చేసే పరిచర్య. యువర్ మిషన్ ఈజ్ యువర్ మినిస్ట్రీ దట్ యు డూ. ఆల్ ద యాక్టివిటీస్, ద ట్రైనింగ్సే కానివ్వండి, ఆ కరిక్యులమే కానివ్వండి, ఆటపాటలే కానివ్వండి, ఇంకా దానికి సంబంధించినటువంటి ఏమున్నా కానీ వాటిని సిస్టమాటిక్ గా ఎలా చేయవలనో దానికి కావాల్సిన ట్రైనింగ్ మనం ఇవ్వాలి టీచర్స్ కు. చాలా మంది టీచర్స్ ట్రైనింగ్ లేదు. ట్రైనింగ్స్ ఇప్పించేటువంటి ప్రయత్నం మీరు చేయండి. అలా చేసినట్లయితే పరిచర్య క్రమంగా జరిగిపోతుంది. మూడోది ఏంటంటే, యు మస్ట్ సెట్ అ గోల్ ఫర్ ఇట్. ఐ టోల్డ్ యూ, యాజ్ ఎ టీచర్ యూ సెట్ అ గోల్ టు మేక్ 100 టీచర్స్. ఐఎమ్ నాట్ గివింగ్ యూ ద టైమ్. ఇఫ్ ఐ గివ్ ద టైమ్ you will be surprised. నా దగ్గరికి ఎవరికైనా వచ్చి మాకు చర్చ్ ప్లాంటింగ్ ట్రైనింగ్ కావాలంటే ఏమంటానంటే, అయ్యగారు మీకు ఎన్ని ఉన్నాయి చర్చెస్ అని అడుగుతాను. అయ్యా మాకు ఒక మెయిన్ చర్చ్ ఉందండి, తల్లి సంఘం ఉంది, ఇంకా 2-3 పిల్ల సంఘాలు ఉన్నాయి అంటారు. అయితే మరి ఇంకెన్ని సంఘాలు తయారు చేయాలనుకుంటున్నారంటే, ఇంకొక 3-4 చేస్తామండి అంటారు. అట్లయితే నేను ఆయన రాంగ్ పర్సన్ టు కన్సల్టెడ్ అని చెప్తాను. వాళ్ళు చాలా కోపం చేస్తారు. నేను అంటాను, కెన్
కెన్ యూ మేక్ 100 churches in 5 years time అని చెప్తారు. కెన్ యూ మేక్ 100 churches 5 year times? ఈచ్ ఇయర్ 10 people మీరు ట్రైన్అప్ చేయండి. ఒక్కొక్కరు 2 సంఘాలను స్టార్ట్ చేస్తారు, వర్షిప్ గ్రూప్ స్టార్ట్ చేస్తారు. సంఘం అనంగానే ఆలయాలు కావు నేను చెప్పేది. సంఘం వే దేర్ ఆర్ 2 or 3 గ్యాదర్ టుగెదర్ in his name and worship him. That is what I mean to say. అది సంఘంగా వస్తుంది. దాని యొక్క పరిస్థితులను బట్టి వారు సంఘ ఆలయాలను కట్టుకుంటారు, ఇంకా దాన్ని పెంచుకుంటారు. అక్కడి నుంచి వాడు ఇంకా సువార్త సేవ చేసి ఇంకా అనేక సంఘాలను స్థాపించుకుంటారు. సో ఇన్ 5 years time 100 సంఘాలను తయారు చేస్తారంటారు. బట్ బై గాడ్స్ గ్రేస్ వీ హ్యావ్ పీపుల్ హూ మేడ్ 1000 churches in 20 years of time. There are 800 churches, 400 churches, 200 churches. భార్యాభర్తలు కలిసి 1000 సంఘాలను స్థాపించారు. They have 5 lakh baptized believers in the last 22 years of time. That is what God is doing. The Holy Spirit is doing by using insignificant people. మనలాంటి ఎవరు మనం కేర్ చేయనటువంటి వాళ్ళ నుండి ఇటువంటి పనులు జరుగుతున్నాయి. కాబట్టి మీ నుంచి కూడా ఆ గొప్ప కార్యాలు జరగాలి. సెట్ ఎ గోల్ ఫర్ చిల్డ్రన్. హౌ మెనీ చిల్డ్రన్ యూ మస్ట్ హ్యావ్? నా గోల్ ఉండే సెకండ్ బైల్ ఉన్నప్పుడు 30 మంది స్టార్ట్ చేశాను. సెకండ్ బైల్లో ఎవ్రీ ఇయర్ ఐ యూస్ టు ఇంక్రీజ్ 200 వరకు తీసుకుని వెళ్ళాను. అలాగా విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, విత్ ఇన్ 5 years టైం ఇప్పుడు అందరూ కూడా ఒక డికేడ్ అనే ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నారు. ఈ ప్రపంచంలో 1 billion souls అనేది ఒక హార్వెస్ట్, 1 billion souls హార్వెస్ట్ అనే ఒక ప్రణాళిక పెట్టుకున్నారు ప్రపంచంలో. అంటే ఈ 10 సంవత్సరాల్లో 1 billion అంటే 1000 కోట్ల ఆత్మల సంపాదన అని పెట్టుకున్నారు. అలాగనే మన సంఘంలో మన టీచర్స్ యూ మస్ట్ బి ద పాలసీ మేకింగ్ ఆఫ్ యువర్ చర్చ్. ఇంటెన్షనల్ మీ పాస్టర్తో పెద్దలతో కలిసి మనం పిల్లల కొరకు చేయాలి. అది భవిష్యత్తు. మీరు అన్నారు రేపటి నాయకులు కాదు పిల్లలు ఈ రోజు నాయకులు, నేటి నాయకులు. you're not preparing anybody for future is for the eternity. That is different thing. But a leader is now, he is presented. That is what I sensed, and I have made a statement in 1982 that children are today's not tomorrow's. So their life is in your hands. Take care of it. మీ సాక్రిఫైస్ దేవుడు ఆస్వాదిస్తాడు. మీ ప్రేమ స్పందిస్తుంది. మీరు ఒక సెట్ గోల్ పెట్టుకోనండి. ఎంతమంది బిడ్డలను మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటున్నారు, ఆ సెట్ గోల్ పెట్టుకొని చేయండి. మనం సండే స్కూల్ మన సంఘంలోనే చేయాలని ఏం లేదు, ఆలయంలో చేయాలని ఏం లేదు, చెట్టు కింద చేయండి, ఇంకా వేరే వసారాల్లో చేయండి. ఎక్కడ చేసినా పర్వాలేదు, కానీ ఆ బిడ్డల యొక్క భవిష్యత్తు మీ చేతిలో ఉన్నది. ఇప్పటికీ రేపటికి మీకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎన్సిసిని దేవుడు దీవించును గాక. ఇంకా గొప్ప కార్యాలు మీరు తలపెట్టాలి, గొప్ప కార్యాలు మీరు చేయాలని కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రెవరెండ్ చిరంజీవి గారు. నిజంగా మాకందరికీ కూడా ఎంత ప్రోత్సాహకరంగా ఉన్నాయి అంటే మీ మాటలు. నిజంగా మీ యొక్క జీవిత విధానం కూడా ఒక మాదిరికరం అందరికీ కూడా. టీచర్స్ అందరూ కూడా అటువంటి మన సండే స్కూల్ పిల్లల్లో ఎంతమంది చిరంజీవిలు రావాలి అంటే అలా సేవా భారత్ కానీ అంటే అలాంటి విజన్ కలిగిన పిల్లల్ని మనం తయారు చేయాలి. అలాంటి స్థితిలో దేవుడు మనకి అటువంటి గొప్ప ఆధిక్యతను మనకి ఇచ్చాడు. నిజంగా చిరంజీవి గారు మీరు చెప్పిన మాటలు మాకందరికి ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. సేవా భారత్ లో మమ్మల్ని కూడా భాగం చేసుకోవాలి. ఈ రోజు వచ్చినటువంటి టీచర్స్ అందరినీ కూడా అందరం కూడా భాగం అవుతాము. మీరు ఎక్కడైనా మమ్మల్ని పిలవచ్చు, మేము కూడా మీతో పాటు కలిసి పనిచేస్తాం. అది మాకు ఎంతో సంతోషకరం కూడాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సమయంలో కొంతమంది టెస్ట్ మనీస్ మనం వినబోతున్నాము సండే స్కూల్ యొక్క ఇంపార్టెన్స్ ద్వారా. ఇప్పుడు చిరంజీవి గారు కూడా రెవరెండ్ చిరంజీవి గారు కూడా సండే స్కూల్ ఒక VBS లో రక్షింపబడి తన ఒక విజన్ ని కొనసాగిస్తూ కొన్ని వేల లక్షల మందికి ఈ యొక్క VBS పరిచర్యని అందిస్తా ఉన్నారు. వారి యొక్క మెటీరియల్ నేను కూడా చాలా సార్లు చాలా VBS లో నేను యూజ్ చేశాను. చాలా బాగుంటది. అంతే చిన్నపిల్లలకి చాలా చక్కగా అర్థమయ్యే విధంగా అది ఉంటుంది. అలా సండే స్కూల్లో రక్షింపబడి దేవుని సేవ చేస్తూ దేవుని యొక్క కార్యాల్లో ముందుకు కొనసాగుతున్న వారికి కొన్ని సాక్ష్యాలు, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి పెద్ద పెద్ద సాక్ష్యాలు ఉన్నాయి నాకు తెలుసు. కానీ మనకి సమయం లేదు కాబట్టి కొంతమందికే ఈ అవకాశం ఉంది. కాబట్టి మొట్టమొదటిగా బ్రదర్ ఆజాద్ తన ముస్లిం ఫ్యామిలీ నుంచి దేవునిలో రక్షింపబడి దేవునిలోకి వచ్చి దేవుని సేవ పరిచర్య చేస్తున్నారు. వారు తన యొక్క ఎక్స్పీరియన్స్ ని
ఒక 2 నిమిషాలు మనతో పంచుకుంటారు. బ్రదర్ ఆల్రెడీ. థ్యాంక్ యూ సిస్టర్. am I audible now? Yes. అజయ్. Very clear. థ్యాంక్ యూ సో మచ్. ఎంత మంచి ప్రోగ్రామ్ లో నేను కూడా ఇన్వాల్వ్ అవడం చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్లీ చిరంజీవి గారు చెప్పిన మెసేజ్ లో నా లైఫ్ కూడా చాలా ఇంక్లూడ్ అయి ఉందన్నమాట. నేను ఒక ముస్లిం వ్యక్తిని యాక్చువల్ చెప్పాలంటే. నా పూర్తి పేరు షేక్ ఆజాద్ నాగూర్ సాహెబ్. అయితే నేను చిన్నప్పుడు మదర్సాకి వెళ్ళేవాడిని. మదర్సా అంటే మన సండే స్కూల్ పిల్లలకి ఎలాగైతే మనం తీసుకుంటామో అలాగే ముస్లిం పిల్లలందరినీ ఒక చోట గ్యాదర్ చేసి అక్కడ ఆదాము అవ స్టోరీ అంటే అట్లా చెప్తా ఉంటారన్నమాట. అలా చెప్పినప్పుడు నేను కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించేవాడిని. నాకు ఖురాన్ అంటే చిన్నప్పటి నుంచి నాకు నరాల్లో అది ఇంకుడిపోయింది. నేను అనుకునేవాడిని ఏంటంటే ఎలాగైనా నేను ఒక మంచి ఒక ఇమాం కావాలి అని చెప్పి అనుకునేవాడిని. కానీ అనుకోకుండా కొన్ని కారణాలు బట్టి మా ఫ్యామిలీలో జరిగిన కొన్ని సందర్భాలు బట్టి మా మమ్మీ చర్చ్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు. చర్చ్కి వెళ్ళినప్పుడు నన్ను కూడా ఒక రోజు సండే స్కూల్ తీసుకెళ్తే చాలా కోపంగా చాలా చిరాకుగా నేను సండే స్కూల్కి వెళ్ళాను. ఆ చిన్నతనంలో మనది కాని దానిలోకి నువ్వు ఎందుకు పోతున్నావు అన్నట్టుగా నేను వెళ్ళేవాను అనమాట. కానీ ఆ చిన్నతనంలో ఫస్ట్ టైము నేను సండే స్కూల్ టీచర్ చెప్పిన స్టోరీ ఎట్లా అంటే బుద్ధి లేని కన్యకలు బుద్ధిగల కన్యకలు అనేటువంటి ఒక స్టోరీ చెప్పారు. ఆ స్టోరీ చెప్పినప్పుడు నువ్వు గనక ప్రిపేర్ అయ్యి లేకపోతే పెళ్లి కుమారుడు నీకు కూడా తలుపు తీయడు, అప్పుడు తలుపు తీయకపోతే నువ్వు బయటనే ఉండిపోతావు, ఎంత కొట్టినా ఆయన తలుపు తీయడు నీ హృదయం సిద్ధపాటు లేకపోతే అని చెప్పినప్పుడు నేను చాలా ఒక రకమైన భయం నాలో పుట్టింది. మరి మేము ముస్లిమ్స్ కదా, మేము ఎలా తలుపు కొట్టాలి, మేమేం చేయాలి అని దగ్గరికి వెళ్ళి అడిగాను. సండే స్కూల్ టీచరు చాలా అంటే చాలా కూర్చోబెట్టి నాకు చాలా విషయాలు చెప్పారు. నాకు జీసస్ కంటే బైబిల్ కంటే ఎక్కువ అన్నిటికంటే ముఖ్యంగా సండే స్కూల్ టీచర్ మాట్లాడిన విధానము, ఆమె నన్ను స్వీకరించిన విధానం నాకు బాగా నచ్చింది. సో నేను అలాంటి యాక్సెప్టెన్స్ ఎక్కడా చూడలేదు అనమాట. రెండోది ఏంటంటే నేను ఎలాగైనా సండే చర్చ్కి వెళ్ళాలనేటువంటి ఆశ పుట్టించే విధంగా ఆ టీచర్ గారు నాతో మాట్లాడారు. నేను ఫ్రైడే వచ్చేసి నమాజ్కి వెళ్ళేవాడిని, సండే వచ్చేసి చర్చ్కి వెళ్ళేవాడిని. ఆ సండే స్కూల్లో చెప్పే కథలు అంటే నాకు చాలా ఇష్టం ఉండేవి. చిన్నప్పుడు డేవిడ్ కథలు కానివ్వండి ఇలాంటివన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళం అనమాట. అలా అలా నెమ్మదిగా వెళ్తున్నప్పుడు నేను ఇంకా దేవుని గురించి నేర్చుకోవడము, ఆ రక్షణ సువార్త క్లియర్ గా ఆ టీచర్ నాకు చెప్పడము, ఆమె నామే చూపించే స్పెషల్ కేర్ నాకు బాగా నచ్చింది. యాక్చువల్లీ వాళ్ళ పిల్లల కంటే నన్ను ఎక్కువ ప్రేమించేది, వాళ్ళ పిల్లలకి ఇచ్చే ప్రయారిటీ కంటే నాకు ఎక్కువ ఇచ్చేది. ఆమె చూపించిన ఆ ప్రేమ ఆ ఆదరణ నన్ను బాగా యాక్సెప్టెన్స్ చేసింది కాబట్టి నేను ఇంకా ఎక్కువ దేవుడి దగ్గరికి వెళ్ళగలిగాను, ఆ ప్రభు ప్రేమను చూడగలిగాను. సో అదే విషయంలో నేను ప్రతి సండే స్కూల్లో బంగారు వాక్యాలు అందరికంటే ఫస్ట్ నేను చెప్పేవాడిని. ఆ కీర్తన గ్రంథం 1వ అధ్యాయం నుంచి 6 అధ్యాయాలు చూడకుండా చెప్పమంటే ఒక వారంలోనే చూసి నేర్చేసుకుని చెప్పేవాడిని. అంత స్పీడ్ గా ఉండేవాడిని అనమాట. సండే ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండేవాడిని. అలా నా సండే స్కూల్ లైఫ్ గడిచిన తర్వాత నా బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయిన తర్వాత కడప జిల్లాలో ఒక ఊర్లో సండే స్కూల్ పిల్లలకి సువార్త చెప్పాలని నేను అప్పుడు ఇమ్మానియల్ హౌస్ ఆఫ్ వర్షిప్ అని ఒక చర్చ్ ఉండేది, ఆ చర్చ్కి వెళ్ళేవాడిని. వాళ్ళు అడిగినప్పుడు నేను వెళ్ళాను. ఒక వారం రోజులే కదా వెళ్ళి చెప్పొస్తే అయిపోతుంది కదా అని వెళ్ళాను అన్నమాట. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చెప్పింది ఏంటంటే నేను సండే స్కూల్లో నేర్చుకున్నటువంటి పాఠాలు, సండే స్కూల్లో నేర్చుకున్నటువంటి ఆలోచనతో యవ్వన కాలంలో ఉన్నప్పుడు నేను నేర్చుకున్న కొన్ని పాఠాలను బట్టి నేను అక్కడ చెప్పాను. సో కానీ దేవుడు ఎంత అద్భుతం చేశాడంటే సండే స్కూల్ పిల్లల కథలే కదా అనుకుంటే ఆ సండే స్కూల్ పిల్లలు వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న త్రాగుతున్నప్పుడు, వాళ్ళ అమ్మ నాన్న మారలేనప్పుడు ఇంటింటికి వెళ్ళి వాళ్ళు చాలా చక్కగా వాళ్ళు సువార్త చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు కూడా మార్చారు. ఆ ఊర్లో గొప్ప ఉద్యమం వచ్చింది. దగ్గరగా 45 మంది ఆ ఊరు నుంచి బాప్తీసం తీసుకుని వారి జీవితాలను దేవుడికి సమర్పించారు. అప్పుడు నేను ఇంకొక కడప జిల్లా మ్యాప్ కొనుక్కుని 52 మండలాలు ఉంటే ఆ 52 మండలాల్లో చాలా మండలాలు తిరిగి దేవుని కొరకు చాలా చాలా రక్షణ సువార్తను ప్రకటించి నేను ఆయన రాజ్యంలో నేను కూడా ఒక భాగస్థుడిగా అవడానికి దేవుడు సహాయం చేశాడు. తర్వాత నేను హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకుంటూ ఇప్పుడు ఒక 6 సంఘాలకు పాస్టర్ గా ఉన్నాను. ఒక 2 సంఘాలను ఒక సేవకులకు అప్పగించాను. ప్రస్తుతానికి ఇంకొక 4 సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలు కూడా పెట్టి ఇంకొక 4 సేవకులను పెట్టాలి. అలా దేవుడు సువార్త లేని ప్లేస్ లో అంటే గల్లీలో ఒక చర్చ్ ఉండి ఇంకో చర్చ్ పెట్టకుండా చాలా ప్లేసుల్లో సువార్త లేని ప్లేసులు ఉన్నాయి. ఆ ప్లేసుల్లోకి వెళ్ళి సువార్త చేయాలి, సంఘం కట్టాలి, అక్కడ లోకల్ గా ఒక నాయకుడిని పెట్టాలి, మళ్ళీ ఇంకొక సంఘం కట్టాలనేటువంటి ఒక దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన, ఆయన నడిపింపుతో నేను ముందుకెళ్తున్నాను. సో నాకు ఇచ్చిన చిన్న టైంలో నేను చెప్పాలనుకున్నది ఒక్కటేనంటే సండే స్కూల్ అనేది ఏంటిదంటే దేవుని సైనికులు తయారయ్యే శిక్షణ కేంద్రం. సో దాన్ని మనం ఎంత గట్టిగా చేయగలిగితే
భవిష్యత్తులో దేవుని రాజ్యం కట్టే కార్మికులను గొప్పగా లేపగలుగుతాం. సో ఇందులో నేను కూడా పార్ట్ అవ్వడము, నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, ఫౌండర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి, బ్యూలా సిస్టర్ గారు కానివ్వండి, మీ అందరు కూడా చాలా చాలా థ్యాంక్స్. నా పేరు ఆజాద్, నేను సికింద్రాబాద్ లో ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఆజాద్. నిజంగా దేవుడు నిన్ను సండే స్కూల్లో పట్టుకుని నిన్ను దేవుడు గొప్పగా వాడుకుంటున్న దేవునికి ఎంతో మహిమ. ఆ రోజు సండే స్కూల్ నీకు ఎవరైతే చెప్పారో ఆ టీచర్ నిజంగా నీ పక్షాన తను బహుమానం పొందుకుంటారు పరలోక రాజ్యంలో. కాబట్టి దేవుని స్తుతిస్తున్నాను. తర్వాత కర్నూలు నుంచి కీర్తి, చాగల్మరి నుంచి. చాగల్మరి ప్రాంతానికి నేను చాలాసార్లు VBS పరిచర్యకి వెళ్ళినప్పుడు అక్కడ టీచర్స్ గురించి నేను చాలా 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 నేర్చుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అంటే ఎంత డెడికేటెడ్ గా వాళ్ళు పనిచేస్తారు అంటే, స్కూల్ హెచ్ఎంస్, అలాగే MROs, అలాగే స్కూల్ అసిస్టెంట్ టీచర్స్ అందరూ కూడా చాలా చక్కగా అందరూ పనిచేస్తూ పిల్లల కోసం వాళ్ళు డే అంతా ఒక్క క్షణం కూడా ఇంటికి వెళ్లకుండా ఎంతో VBS పరిచర్యలో వాడబడుతూ ఉంటారు. అటువంటి సంఘం నుంచి ఒక సిస్టర్ కీర్తి ఈరోజు తన ఎక్స్పీరియన్స్ కూడా చెప్పడానికి నా మధ్యలో ఉన్నారు. సిస్టర్ కీర్తి 2 నిమిషాలు. అందరికి ప్రైజ్ లార్డ్. నా పేరు కీర్తి సిల్వానా. అక్క చెప్పినారు కదా, మాది చాగల్ మరి యెరూషలేం ప్రార్థనా మందిరము. ఇక్కడ టీచర్స్ గురించి కూడా అక్క చెప్తున్నారు. నేను చిన్నప్పుడు 3rd క్లాస్ నుండి సండే స్కూల్కి వెళ్ళేదాన్ని. మామూలుగా నాకైతే ముందు నుంచి అసలు ప్రేయర్ చేసుకోవడం, బైబిల్ చదవడము, ఇవన్నీ స్టోరీస్ అవన్నీ ఏమి తెలియదు. నేను సండే స్కూల్లో మా పేరెంట్స్ కి పెద్ద చదువుకులేదు, వాళ్ళు ఏం నాకేం నేర్పించలేదు. అన్ని సండే స్కూల్ కి వెళ్ళినప్పుడు నేను చాలా చాలా చక్కగా దేవుడు నడిపించినాడు. అసలు ఎంత బాగంటే నా లైఫ్ లో సండే స్కూల్ నాకు చాలా ఇంపాక్ట్. నా లైఫ్ లో చాలా చక్కగా వాళ్ళు చెప్పడము, తర్వాత నాకు ఎలా ఉండేదంటే అది విన్న తర్వాత ఖచ్చితంగా నేను షేర్ చేస్తున్నాను ఇంట్లో పేరెంట్స్ తో, తర్వాత ఫ్రెండ్స్ స్కూల్లో ఖచ్చితంగా షేర్ చేసుకునేదాన్ని. అది నాకు ఒక హ్యాబిట్ అయిపోయింది అనమాట. సండే స్కూల్లో ఉన్న స్టోరీ కంపల్సరీ షేర్ చేసుకున్నాను చిన్న ఏజ్ లోనే. అట్లా ఉండింది. తర్వాత నేను 10 years లో రక్షింపబడతా వస్తున్నాను. రక్షింపబడిన తర్వాత అసలు నా నిశ్చయిత కూడా నా సండే స్కూల్లోనే జరిగింది. నిశ్చయపరచబడ్డం అసలు. ఇంకా సండే స్కూల్ టీచర్స్ చెప్పేటప్పుడు వాళ్ళని నేను బాగా అబ్జర్వ్ చేసేదాన్ని. మా టీచర్స్ గురించి కూడా అక్క చెప్తున్నారు కదా, మా టీచర్స్ నేను బాగా అబ్జర్వ్ చేసేదాన్ని. వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది ప్రాక్టికల్ గా కూడా వాళ్ళు అట్లా జీవించేవాళ్ళు. నిజంగా వాళ్ళు అట్లా జీవించడం ద్వారా అది నాకు అంటే మనం కూడా జీవించగలము అని ఒక మోటివేషన్ లాగా ఉంది అనమాట. ఇంకా తర్వాత ఇంకా సపరేటెడ్ లైఫ్ గురించి అయితే బాగా, అది సపరేటెడ్ లైఫ్ కష్టంగా అస్సలు బోధించే వాళ్ళు కాదు. అది ఎంత ఈజీ, అసలు ప్రభు కోసం నిలబడితే ప్రభు ఎంతవరకు తీసుకెళ్తాడు అనేది బాగా చెప్పేవాళ్ళు. నిజంగా దాని ద్వారా నాకు సపరేటెడ్ లైఫ్ అంటే ప్రభు కొరకు జీవించాలన్న ఆశను దేవుడు ఎంతో ఇస్తా వచ్చినాడు. అది నాకు తర్వాత నేను వెళ్ళిన ప్రతి చోట ఒక ఛానల్ గా ఉండటానికి, ప్రభుకు కొంతమంది నడిపించడానికి నాకు ఎంతో సహాయపడుతూ వచ్చింది. ఇంకా మిషనరీ స్టోరీస్ అయితే ఎన్ని చెప్తున్నారో, ప్రతి వీక్ ఒక మిషనరీ స్టోరీస్. ఆ మిషనరీ స్టోరీస్ చెప్పేటప్పుడు మా ఆంటీ వాళ్ళు అయితే కన్నీటితో చెప్పేవాళ్ళు. అప్పుడు నిజంగా నాకు అనిపించేది, నిజంగా వాళ్ళ లైఫ్ ని అంత సాక్రిఫైస్ చేసి అన్ని వాళ్ళంతా వదులుకొని ఎంత డెడికేటెడ్ గా వాళ్ళు వర్క్ చేస్తారంటే ప్రభుని ఎంత ప్రేమిస్తారు. నాకు కూడా అప్పటి నుంచి నశించిపోయే ఆత్మల పట్ల భారం అధికమైతే వచ్చింది. ఎప్పుడు నిజంగా పరలోకంలో ఉండాలి, అప్పుడే కదా ప్రభువు సంతోషపడేది. ప్రభు వచ్చిన ఉద్దేశం ఒక ఇతరులకు స్వార్థ ప్రకటించాలనే ఆశలో మొదలైంది. నిజంగా నా లైఫ్ లో సండే స్కూల్ కానీ, సండే స్కూల్ టీచర్స్ కానీ ఎంత ప్రభావితం చేస్తూ వచ్చినారంటే, ఇంకా అదే కాకుండా తర్వాత ఏ విషయాలు సండే స్కూల్ ఉన్నంత వరకు టీచర్స్ ఆంటీ వాళ్ళంటే కొంత భయం ఉండేది. కానీ సండే స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎంత దగ్గరగా ఉండేవాళ్ళంటే చాలా విషయాల్లో చక్కగా అడ్వైస్ చేసేవాళ్ళు. అర్థం విషయాలన్నింటిలో కూడా చాలా ఫ్రెండ్లీగా బయట
ఆ సండే స్కూల్ వరకే అక్కడి వరకే వదిలేదు. తర్వాత ప్రతి స్టెప్ లో వాళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇంకైతే మా టీచర్స్ ఇద్దరు ఎవరి క్లాస్ అయితే వాళ్ళు ప్రభు పని చేస్తా ఉన్నారు కదా, నేను కూడా అట్లనే నేనున్న చోట్ల చదివేటప్పుడు అందుకు ప్రభు కొరకు జీవిస్తాను, ఇట్లనే నేను కూడా జీవించాను అనుకున్నాను. దేవుడు నన్ను ఫుల్ టైం మినిస్ట్రీకి చాలా సార్లు పిలుస్తూ వచ్చినాడు, కానీ భయంతో నేను వెనకడుగు వేస్తూ వచ్చాను. అయితే మా సండే స్కూల్ టీచర్ గుర్తించింది, ఎప్పుడు చెప్పేది కీర్తి ఖచ్చితంగా నన్ను ప్రార్థన చేస్తూ దేవుడు నేను పిలుస్తా ఉన్నాడని చెప్పేది. అంటే నా విషయంలో అంత బాధ్యత తీసుకుంటా వచ్చినారు. అట్లా తిరిగింది. దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడినప్పుడు నేను ఫుల్ టైం మినిస్ట్రీ కూడా సరెండర్ చేసుకుంటా వచ్చినాను. ఇప్పుడు నేను మా చర్చ్ లోనే నేను ఎక్కడైతే సండే స్కూల్ స్టూడెంట్ గా ఉన్నానో అక్కడే ఈ జనవరి లాస్ట్ వీక్ నుండి సండే స్కూల్ టీచర్ గా వాడబడుతూ ఉన్నాను. నిజంగా ఒక జనరేషన్ ప్రభు కొరకు నిలబడడానికి సండే స్కూల్ కానీ సండే స్కూల్ టీచర్స్ కానీ ఎంత రోల్ ప్లే చేస్తారో. నేను సండే స్కూల్ టీచర్ అయినాక నిజంగా నాకు అది ఎంతో మోటివేషన్ గా ఉంటూ వచ్చింది. ఒక కొరంతిలో అన్నట్లు నాటే వారు నీళ్లు పోసారు, ఎవరైనా వృత్తి కలిగి చేసే దేవుడే, కానీ ఎవరి కష్టం కొద్ది వారి జీతం పుచ్చుకుంటారు అన్నట్లు నిజంగా ఈ ఛానల్స్ గా వాడుకున్న మా సండే స్కూల్ టీచర్స్ అయితే సండే స్కూల్ ఎంతో కృతజ్ఞాన్ని. థ్యాంక్ యూ సో మచ్ కీర్తి. నిజంగా దేవుడు నీ యొక్క జీవితాన్ని మార్చి, అలాగే కీర్తి ఇప్పుడు దేవుని సేవకు సమర్పించుకున్నారు. నార్త్ ఇండియాలో సేవ చేయడానికి తన సేవలోకి వచ్చిన ఎంతో మంది సండే స్కూల్ పిల్లల్ని తను దేవునిలోకి నడిపిస్తా ఉంది. దేవునికి వందనాలు నిన్ను బట్టి కీర్తి. తర్వాత ప్రత్యూష, డాక్టర్ ప్రత్యూష మాట్లాడతారు. ప్రైజ్ లార్డ్ అందరికీ. నా పేరు హన్నగ్రేస్ ప్రత్యూష. నేను చాగలమరి మండలం కర్నూలు జిల్లాలో ఉంటాను. ప్రభు యొక్క మహిమను సండే స్కూల్ ద్వారానే తెలుసుకోవడం జరిగింది. నా చిన్ననాటి నుండి నేను సండే స్కూల్లో పెరుగుతూ వచ్చాను. అక్కడ టీచర్స్ ద్వారా, అక్కడ వాక్యం ద్వారా నేను నా రక్షకుని నేను నా జ్ఞానంలోకి తెచ్చుకోవడానికి నాకు అది సహాయపడింది. అలాగనే ఆయన నాకు ఒక స్నేహితుడిగా కూడా ఏర్పడడానికి సండే స్కూల్ నాకు మొదటి అడుగుగా నిలిచింది. అది నా జీవితంలో ఎన్నో సమయాల్లో నేను బాధలో ఉన్నప్పుడు, నేను వెనుకపడినప్పుడు నన్ను ఆదరించింది ఆ వాక్యమే. నన్ను ఎంతగానో తీర్చిదిద్దడానికి ప్రభు వాక్యమే నాకు సండే స్కూల్ ద్వారా దోహదపడిందని నేను ఎప్పుడు అనుకుంటాను. ఎందుకంటే చిన్ననాటి నుండి ఆ తర్ఫీదు లేకపోతే నేను లోకంలో ఎలా ఉండేదాన్నో నాకే తెలియదు. లోకాన్ని చూస్తున్నప్పుడు, నా ఫ్రెండ్స్ ని చూస్తున్నప్పుడు అనుకునేదాన్ని అనమాట, ఇంత గొప్ప రక్షకుని నేను ఎరిగి ఉండేదాన్ని కాదేమో. నేను ప్రభువు నన్ను జ్ఞాపకం చేసుకొని సండే స్కూల్లో పెట్టకపోయింటే అని. ప్రభు నన్ను ఎన్నో విధాలుగా ఆదరించినాడు, హత్తుకొన్నాడు, నన్ను అన్ని విధాలుగా పైకి లేపినాడు. అది కేవలం మా సండే స్కూల్ టీచర్స్ ప్రభుని నాకు బోధించడం ద్వారానే. వారి యొక్క మిషనరీ స్టోరీస్ ఎంతగానో భారంతో నా కొరకు, మా సండే స్కూల్ పిల్లల కొరకు వారు ఎంతో భారంతో ప్రార్థన చేసేటోళ్ళు. ఆ భారంతోనే, ఆ ప్రార్థన భారమే నన్ను రక్షించింది. నా రక్షణ తీర్మానం కూడా నేను 6వ తరగతిలో చేసుకోవడం జరిగింది. అది అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో పౌలుతో మాట్లాడిన మాట దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. సౌలా సౌలా నా నేల హింసించుచున్నావు. అప్పటి వరకు నేను సండే స్కూల్ స్టోరీస్ వింటున్నాను, ప్రతి వారం మందిరానికి వెళ్తున్నాను, కంఠత వాక్యాలు అప్పచెప్తున్నాను, కానీ రక్షణ తీర్మానం అనేది నాలో అంతవరకు లేదు. కానీ ఆ వాక్యం అయితే నా హృదయానికి చాలా హత్తుకొని నిజంగా నన్ను ప్రభు పాదాల దగ్గర పడేలా చేసింది. అవును, నేను ఇన్ని రోజులు ప్రభుని ఎరిగి ఉన్నాను, ప్రభుని స్నేహితుడిగా భావిస్తున్నాను, కానీ ఇంకా నా పాపాలను, నేను చేసిన అబద్ధాలను, నేను చేసిన వాటిని ఒప్పుకోలేదు అని ఆ వాక్యం నన్ను మాట్లాడడం ద్వారా నేను రక్షణ తీర్మానంలోకి వచ్చినాను. ఈ సండే స్కూల్లో తర్ఫీద్ అనేది, దేవుని వాక్యం తెలుసుకోలేమనేది అనేది నా ఇంటర్ టైంలోనూ, నా లాంగ్ టర్మ్ టైంలోనూ నాకు చాలా ఉపయోగపడింది. అక్కడ నా రూమ్మేట్స్ కానీ, నా క్లాస్మేట్స్ కానీ ప్రతి ఒక్కరికి దేవుని వాక్యం పంచుకోవడానికి, నిజమైన దేవుడు అంటే ఏంటిది అని వారికి తెలియజేయడానికి అదే నాకు సహకారిగా నిలిచింది. అలాగనే నేను మెడిసిన్ చదువుతున్నప్పుడు కూడా అనేక మంది పిల్లలకు, నా జూనియర్స్ కానీ రూమ్లో ఒక దేవుని వాక్యాన్ని పంచడానికి అల్పురాలైన నన్ను దేవుడు వాడుకుంటూ వచ్చాడు. దీన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అది కేవలం దేవుని తర్ఫీదు వల్ల మాత్రమే, దేవుడు జ్ఞాపకం చేసుకోవడం వల్ల మాత్రమే నా జీవితంలో జరుగుతూ వచ్చింది.
ఈ సండే స్కూల్ పరిచర్య అనేది చాలా ప్రాముఖ్యమైనదని దేవుడు నాకు నేర్పిస్తూ వచ్చాడు. అలాగనే చిన్నప్పటి నుండి నేను ఎక్కడైతే సండే స్కూల్లో చేరి దేవుని వాక్యాన్ని వింటూ వచ్చినానో అదే మందిరంలో సండే స్కూల్ టీచర్ గా ఉండడానికి దేవుడు నాకు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చినాడు. పిల్లల పట్ల భారం అనేది ఏంటిదో దేవుడు నిజంగానే పుట్టిస్తూ వచ్చినాడు. అవును, గొప్ప గొప్ప స్త్రీల ద్వారా హన్నా ద్వారా ఎకబేదు ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. తను వాళ్ళ పిల్లల్ని ఎంతగానో తర్ఫీదు చేసుకుంటూ వచ్చింది. అలాగనే సండే స్కూల్ పిల్లలు మారాలంటే ప్రార్థన అనేది ఎంతో ముఖ్యమని, ఆ భారం అనేది ఎంతో ముఖ్యమని మా సండే స్కూల్ టీచర్లు మా ఎడల పడిన భారం ఇప్పుడిప్పుడే అర్థమవుతూ వస్తుంది. నిజంగానే ప్రభు ప్రేమ చాలా గొప్పది. ప్రభువే నన్ను రక్షించి సండే స్కూల్ లేకపోతే గినా నేను ఎక్కడుండేదాన్నో ఏ స్థితిలో ఉండేదాన్నో కూడా నాకే తెలియదు. ఆంటీ వాళ్ళ ప్రార్థన, సంఘ ప్రార్థన చాలా ముఖ్యంగా నా జీవితంలో ఎంతగానో గొప్ప మేలు చూపించింది. నన్ను అనేకులకు దేవుని పరిచయం చేయడానికి సహాయం చేస్తూ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న ప్రత్యూష. తను డాక్టర్ గా చదువుతూ ఎంతో మందిని దేవునిలోకి నడిపిస్తూ యవనస్తులను ఎంతో మందిని దేవునిలోనికి తీసుకొని వస్తా ఉంది. తన పరిచర్య కొరకు అందరు కూడా ప్రార్థించేది, తన భవిష్యత్తు కొరకు. ఈ సమయంలో మరి ఒకరు సిస్టర్ ఎస్తేర్ పాలక్క మన మధ్యలో ఉన్నారు, హెబ్రోన్ ఇండియా నుంచి. వారు కూడా తను షేర్ చేసుకుంటారు. వారు ఎస్తేర్ పాలక్క, ఓవర్ టు యు. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఇట్స్ ఎ ప్రివిలేజ్ ఫర్ మీ. ఐ టేక్ ఇట్ ఎ గ్రేట్ ఆనర్ ఇండీడ్. ముఖ్యంగా చిరంజీవి మామతో ఆల్మోస్ట్ నేను 30 years బ్యాక్ చూశాను. మళ్ళీ ఇప్పుడు చూడడానికి దేవుడు ఇచ్చిన కృపకై ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఒక సండే స్కూల్ టీచర్ గానే కాదు, సండే స్కూల్ స్టూడెంట్ గా నేను పొందినటువంటి మేలులు మరి మీ ఎదుట పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన ఈ తరుణముకై స్తోత్రం. ఆల్మోస్ట్ లైక్ more than 30 years I'm involved in this ministry. మరి దేవుడి కృప ఏంటంటే, నాకు ఒక ఆలోచన ఉండేది చిన్నప్పుడే. ఎందుకంటే మరి క్రైస్తవ కుటుంబంలో పుట్టిన దాన్ని బట్టి మరి ఏముందిలే, ఇప్పుడే రక్షణ పొందడం అవసరం లేదు కదా, మరి చనిపోక ముందు యేసయ్య నన్ను క్షమించంటే దేవుడు క్షమిస్తాడు, లేకుంటే వృద్ధురాలు అవుతాను కదా, ముసల్దాన్ని అవుతాను కదా, అప్పుడు యేసయ్య నన్ను క్షమించు అంటే దేవుడు క్షమిస్తాడు కదా అనే ఆలోచనలో ఉండేదాన్ని. అయితే మరి చిన్నప్పటి నుంచి హెబ్రోన్కి వెళ్ళటము మరి ఇవన్నీ ఉన్నప్పటికీ నా జీవితంలో కార్యం జరగలేదు. అయితే మరి సండే స్కూల్ టీచర్స్ యొక్క ప్రభావము ఎంతైనా గొప్పది, అది నేను చెప్పగలను. ఎందుకంటే ఒక రోజు సండే స్కూల్ మిస్ అవుతే నెక్స్ట్ మండే మాకు హెబ్రోన్ లో సండే స్కూల్ టీచర్స్ ప్రేయర్ మీటింగ్ ఉంటుంది. ఆ ప్రేయర్ మీటింగ్ లో మరి వెళ్ళక ముందు వాళ్ళు మమ్మల్ని విజిట్ చేసేవారు. అట్లా మమ్మల్ని మరి ప్రోత్సహించేవారు అనమాట సండే స్కూల్ కి. తర్వాత ఒక సండే స్కూల్ ఆంటీ ద్వారానే నేను రక్షణలోనికి రావడానికి దేవుడు కృప ఇచ్చాడు. మరి మరణము అందరికీ సంభవిస్తుంది, అది ఎవరికో మనం చెప్పలేం, కానీ అది నడి వయసు వారికి, చిన్నపిల్లలకు, పెద్దవారికి మరణం అనేది సంభవిస్తుంది. కాబట్టి మరణమునకు దయలేదు అని అది ఆ రోజు ఒక పాఠం నేను నేర్చుకున్నాను. అయితే ఆంటీ చెప్తూ వచ్చింది, మరణంకు దయలేదు, అది గడ్డి పువ్వు వంటిది, అది అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారం మనం అని చెప్తూ వచ్చింది. అప్పుడు నిజమే, నా జీవితంలో మరి నేను 7వ తరగతి చదువుతుండగా నా జీవితాన్ని నేను దేవునికి అర్పించుకోవడానికి దేవుడు కృప ఇచ్చాడు. ఆనాటి నుండి నేటి వరకు మరి దేవుని కృపలో ఎదగడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. మరి నేను 14th year లో మరి మా అమ్మకు చాలా బాగా గుర్తుంటది, మేరీ జార్డన్, మరి దీనా గారి నేనేమో దీనా ఆంటీ కూతుర్ని. మరి అత్తయ్య నన్ను బాగా ఎంకరేజ్ చేసింది సండే స్కూల్ తీసుకెళ్ళడానికి. మరి రామంతపూర్ లో ఒక సండే స్కూల్ ఆర్ఫనేజ్ ఉండేది. మరి 6 o'clock మార్నింగ్ బయలుదేరి మేము సండే స్కూల్ తీసుకోవడానికి అక్కడికి వెళ్ళే వాళ్ళం. అట్లా ఫ్రమ్ 14th year I started my career in ministry, సండే స్కూల్ మినిస్ట్రీ. అట్లా మరి సండే స్కూల్ పరిచర్య చేయడానికి దేవుడు కృప ఇస్తూ వచ్చాడు. మరి ఒక చిన్న ఇన్సిడెంట్ మరి సండే స్కూల్ విషయంలో చెప్పాలని ఆశపడుతున్నాను. మరి నేను సండే స్కూల్ తీసుకునే సమయంలో చాలా మంది హిందూ తర్వాత ఆర్ఫన్స్ పిల్లలు ఉండేవాళ్ళు. అయితే అక్కడ ఈ ఆర్ఫన్ సంతోష్ అనే ఒక అబ్బాయి, తనకి స్కిన్ అలర్జీ, మొత్తం బాడీ అంతా స్కేల్స్ వచ్చాయి అన్నమాట. చూస్తే ఎలా ఉండేదంటే మరి సర్పెంట్ లాగా, అంటే పాము లాగా ఉండేవాడు, అట్లా కనిపిస్తుంది స్కిన్ అంతా. అయితే ఆ బాబు చిన్న వాక్యం విన్నాడు. ఆ రోజు సండే స్కూల్లో నేను వాక్యం చెప్పడం ద్వారా మరి మాకు స్కూల్ ఉండేది ఇంట్లోనే పైన.
అయితే ఆ రోజు సండే మామూలుగా బైబిల్ క్లాస్ అయిపోయిన వెంటనే మరి ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళాక నైట్ వాళ్ళమ్మ మరి ఏం జరిగిందో తెలియదు కానీ ఒంటరిగా చాలా పిరికివాడు అనమాట. కానీ ఒంటరిగానే లేచి వాష్రూమ్కి వెళ్ళి వచ్చాడంట. వాళ్ళమ్మ వెతుక్కుందంట ఎక్కడ పోయాడు బాబని. తీరా చూస్తే ఒక్కడే వెళ్ళి వస్తున్నాడంట. ఏంట్రా నువ్వు ఒక్కడే వెళ్ళావు, ఎప్పుడు నన్ను లేపుతావు కదా అని అడిగిందంట. అయితే వాళ్ళమ్మ చెప్పిన సాక్ష్యం ఏంటంటే, తెల్లవారి స్కూల్కి వచ్చి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, మేడం గారు మా బాబులో ఏం జరిగిందో మాకు తెలియదు కానీ మరి యేసు ప్రభుని నేను నమ్ముకున్నానమ్మా, నాకు భయం లేదు, ఇప్పుడు నా హృదయంలో దేవుడు ఉన్నాడు, నాకు ఇంకా భయం లేదు అని చెప్పి ధైర్యంగా వెళ్ళాడు. అదే కాదు కానీ తర్వాత క్రమక్రమేణా తన బాడీలో ఉన్నటువంటి ఆ అలర్జీ, ఆ స్కిన్ ర్యాష్ కూడా పోయిందండి అని చెప్పింది. అట్లా చిన్ననాటి నుండే, అంటే చిన్నపిల్లలకు వినే వాక్యము వారి హృదయంలో భద్రపరచుకోవటమే కాదు కానీ వారి జీవితంలో కార్యం జరిగేదిగా ఉంటుంది. అట్లా అనేకమైన బిడ్డలను మరి సంఘం ద్వారా, మరి పర్సనల్ ఇవాంజలిజం ద్వారా, మరి సండే స్కూల్ పరిచయలో పాలు పొందడానికి దేవుడు నాకు కృప ఇస్తూ వచ్చాడు. ఒక సండే స్కూల్ స్టూడెంట్ గా నేను మరి సండే స్కూల్ టీచర్ యొక్క దైవికమైన క్రమంలో నేను పెంచబడుతూ వచ్చాను. అంత మాత్రమే కాదు కానీ మరి ఒక సండే స్కూల్ టీచర్ గా కూడా నేను పరిచర్య చేయడానికి దేవుడు ఇచ్చిన కృప అది ఎంతైనా ఆయన నమ్మదగిన వాడుగా నా జీవితంలో రుజుపరుచుకున్నాడు. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పి నేను ముగిస్తానండి. అయితే చర్చ్ లో ఉన్నటువంటి కొన్ని అంటే సిచ్యువేషన్స్ ని బట్టి నేను సండే స్కూల్ డ్రాప్ అయిపోదాం, ఇంకా నా వల్ల కాదు అని అనుకునే సమయంలో ఒక 3 weeks నేను అట్లనే బ్యాక్ అయిపోయాను సండే స్కూల్కి వెళ్లకుండా. అయితే థర్డ్ వీక్ దాటిన వెంటనే నాకు ఒక కల వచ్చింది. ఆ దర్శనంలో ఏంటంటే, ఒక నడుచుకుంటూ వెళ్తున్నాము, ఒక ఇద్దరం ప్రయాణం అవుతున్నాము. ఆ రోడ్ మీద వెళ్తా ఉంటే ఒక ఇంటి దగ్గర అంతా గుంపుగా ఉన్నారు. ఏంటి ఆ గుంపు అని చూస్తే కాలిపోయిన బిడ్డ అక్కడ వాళ్ళు బయట పెట్టి ఏడుస్తున్నారు. మళ్ళీ రెండవసారి అట్లా అయ్యో అమ్మో నేను చూడలేను ఇంకా ఈ సిచ్యువేషన్ అని ముందుకు వెళ్ళిపోతుంటే మరి ఒక ఇంటి దగ్గర కూడా ఇదే సిచ్యువేషన్. అట్లా 3వ ఇల్లు దాటగానే నాకు భయం వేసిపోయింది. అప్పుడు నేను అనుకున్నాను, నా ఫ్రెండ్ లిడియా అని తను షేర్ చేసుకున్నప్పుడు తను చెప్పింది, నో ఎస్తేర్, బికాస్ నువ్వు యువర్ అవే ఫ్రమ్ ద చర్చ్ మినిస్ట్రీ, అంటే సండే స్కూల్ మినిస్ట్రీకి నువ్వు అవే అయ్యావు కాబట్టి అది నువ్వు దాంట్లో ఉండటం మంచిది, నువ్వు కొనసాగాల, దేవుడు నీకు అప్పచెప్పిన పరిచర్య నువ్వు వెనకంజ వేయకూడదు అన్నప్పుడు మళ్ళీ నేను తిరిగి మరి సమకూర్చబడడానికి సండే స్కూల్ మరి మినిస్ట్రీ టేకప్ చేయడానికి దేవుడు ఇచ్చిన కృపకై, మరి అందులో కొనసాగునట్లు దేవుడు చూపుతున్న కృపకై దేవునికి వందనస్తులను, నాకు ఇచ్చిన ఈ ఆపర్చునిటీని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఎస్తేర్ పాలు అక్క కూడా ఎంతో మినిస్ట్రీలో ఉన్నారు. హెబ్రోన్ పాటలు ఎన్నో పాడారు, మంచి సింగర్. వారు పాడిన పాటలు చాలా మంది వినే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క ఈ రోజు మా మధ్యలోకి వచ్చినందుకు. తర్వాత సిస్టర్ సూసానా కూడా తన యొక్క ఎక్స్పీరియన్స్ ని తెలియజేస్తారు జగద్గీర్ గుట్ట నుంచి. 2 నిమిషాలు మాత్రమే. ప్రైజ్ లార్డ్. సండే క్లాస్ లో ఉన్నాను, కొంచెం చెప్తాను మా పిల్లలకి అందరికి ఒక్కసారి ప్రైజ్ లార్డ్ చెప్పండి. ప్రైజ్ లార్డ్. ప్రభు నామం వందనాలక్క, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ముఖ్యంగా ఈ ఈవినింగ్ ఇక్కడ జరపడానికి కారణం ఏంటంటే, ఇక్కడ ఇంకా చర్చ్ ఇంకా ఆరంభింపబడలేదు, మందిరం లేదు. ఫస్ట్ సండే క్లాస్ స్టార్ట్ చేసాము, 4 years 5 years అవుతుంది. మెల్లిగా ఇక్కడ సంఘం ఏర్పరచాలని కోరిక. ప్రార్థన చేయండి. ఈ ఏరియా పేరు ఇందిరానగర్. దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. ఇది చాలా స్లమ్ ఏరియా. ఇక్కడ ఉన్న పిల్లల కోసం కూడా ప్రార్థన చేయండి అక్క. ముఖ్యంగా నేను అక్క వాళ్ళందరూ వింటున్నాను, వారి ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు, ఏ విధంగా వారిని దేవుడు దర్శించినాడు సండే స్కూల్లో. నాకు కూడా సండే స్కూల్ చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ నేను కూడా పర్సనల్ ప్రేయర్ తో దేవుడు నాతో మాట్లాడినాడు. దాని తర్వాత సండే స్కూల్ విషయమే దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నీవు నా నోటి వలె ఉండు అని దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. సండే స్కూల్ పరిచర్య నిమిత్తం దేవుడు నన్ను పిలిచినప్పుడు దేవుడు కూడా నాతో అదే మాట్లాడినాడు. దాన్ని బట్టి నేను సండే స్కూల్ పరిచర్య కోసము అంగీకరించినాను పిలుపు. దాని తర్వాత నా జీవితంలో నేను సండే స్కూల్ పరిచర్య కొరకు దేవుని దగ్గర ఎల్లప్పుడూ ఒక 3 మోటోస్ పెట్టుకున్నాను. దాంట్లో మొదటిది ఏంటంటే కీర్తనలు 71:17 పుట్టబో వారికి అందరికీ నీ శౌర్యంను గూర్చి నేను తెలియజెప్పినప్పుడు నా తల నెరిసి వృద్ధుడినై ఉండే వరకు నన్ను విడవకుము. ఇది నా జీవితంలో నెరవేరాలని, నాతో పాటు మీరందరూ కూడా
దీన్ని ఆచరించాలని దేవుని నామమున కోరుచున్నాను. మనం యాజ్ అ సండే స్కూల్ టీచర్ గా కూర్చోండి అన్న, ఒక్క చూపిస్తా, నేను ఇటు చూపిస్తా, మీరు కూర్చోండి ఇటు కూర్చోండి, అందరు కూర్చోండి, మాట్లాడు. కనిపిస్తున్నారా? కనిపిస్తా. సండే పిల్లలకి అందరికి యాంగ్జైటీగా ఉంది, ఏమవుతుందో అని. ఇది నా మోటో. దాని తర్వాత రోమా 2:20 బాలుర్లకు ఉపాధ్యాయుడినై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యం వహించుకొనుచున్నావా? ఇది మన జీవితంలో కృంగిపోకుండా ఉండడానికి నిమిత్తమే, అంత మాత్రమే కాకుండా ఆశ్రయించడానికి కారణం లేకుండా ఉండడానికి కూడా ఈ వర్స్ నా జీవితంలో నేను ఎంతో అనుభవించుకుంటాను. ఎందు విషయం అంటే కొన్నిసార్లు ఆత్మ సిద్ధంగా లేనప్పుడు కూడా అనుకుంటూ ఉంటాం అన్నమాట, నా బలంతో, నా శక్తితో, నా ధైర్యంతో నేను ఏదైనా చేయగలనని. కానీ దేవుని యందు మనము దేవుడు చూసినప్పుడు ఏమంటున్నాడంటే, ఉపాధ్యాయుడు ఉన్నానని నీ అంతటి నీవే ధైర్యం వహించుకొనిచున్నావా అని దేవుడు అడుగుతున్నాడు. నిజంగా ప్రభా, ఈ విషయంలో ఎంతగానో నీ అవసరం, నాకు ఎంతో అవసరమో ఆత్మీయంగా నడిపించబడ్డానికి. అంత మాత్రమే కాకుండా థ్యాంక్ యూ సో మచ్ సుసన్న. నిజంగా దేవుడు నిన్ను ఈ సమయంలో కూడా పిల్లలతో పాటు మీ పిల్లలందరినీ కూడా అందరికీ చూపించినందుకు నీకు చాలా థ్యాంక్ యూ. ఇంకా సండే స్కూల్ సేవలో ఇంకా కొనసాగాలి, నువ్వు ఎంకరేజ్ అవ్వాలి. సంఘం కూడా తప్పకుండా అవుతుంది. ఇంతకు ముందు చిరంజీవి గారు చెప్పారు మనకి, ఎందుకంటే ఎక్కడైతే సండే స్కూల్ పరిచర్య బలంగా కొనసాగుతుందో అక్కడ సంఘాలు తప్పకుండా ఏర్పడతాయి. అక్కడ కూడా సంఘం ఏర్పడాలని మేమందరం కూడా ప్రార్థన చేస్తాము. ఈ సమయంలో రెవరెండ్ బాలస్వామి గారు ఇప్పటి వరకు టెస్ట్ మనీస్ ఇచ్చిన అందరి కొరకై, అలాగే ఈ రోజు సండే స్కూల్ టీచర్స్ ఎవరైతే ఈ యొక్క జూమ్ మీటింగ్ లో అట్లేరో వాళ్ళందరూ నిమిత్తమై ప్రార్థన చేస్తారు. వారు లేని నిమిత్తంలో ఫినేహాస్ గారు ప్రార్థన చేస్తారు. Please unmute Finehas. ఈ రోజు జాయిన్ అయినటువంటి టీచర్స్ అందరి నిమిత్తము, అలాగే ఇప్పుడు సాక్ష్యాల నిమిత్తము ఫినేహాస్ ప్రేయర్ చేస్తారు. Is he unmuted? మెసేజ్ ఇచ్చారు చూడండి ఒకసారి, హీఈస్ ఇన్ వర్షిప్ అని చెప్పేసి. వారు కూడా నిమిత్తంలో గ్లోరీ చేస్తారు. అందరి నిమిత్తం గ్లోరీ సాగర్. సిస్టర్ గ్లోరీ సాగర్ అందరి కొరకే ప్రార్థన చేస్తారు. టీచర్స్ Please unmute her. సిస్టర్ మీరు అన్మ్యూట్ చేసుకోండి. సిస్టర్ గ్లోరీ సాగర్ మీరు అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్ లో ఉన్నారు మీరు. Okay, can I pray for them? This is Reverend Stephen Chittibabu. If nobody responding. Carry on. There is an audio problem there. Please carry on, Reverend Stephen. Okay, I am very happy to see my church mate and the big asset for Indian evangelism, Reverend Dr. Chiranjeevi garu. Vandanalandi. I could not on camera.
Thank you very much for that wonderful message. And attached to that message, these 4 testimonies are really chala powerful testimonies unnai. So I'm just praying for them. మహాపరిశుద్ధుడ సర్వశక్తి గల దేవ, నీ యొక్క ఉన్నతమైన నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. Lord, thank you, Lord, for this wonderful opportunity to hear your word, and also, Father God, the power of your word, Lord, through the testimonies from our dear brothers and sisters. Lord, I pray for their families, and especially our dear brother who is from a Muslim background, but I really appreciate his dareness to come and share about his faith in Jesus Christ, and the way you speak to them, Father God, with your word, Lord Jesus. Yes, Lord, there is power in your word, Father God. నీ వాక్యంలో శక్తి ఉంది నాయన, నీ వాక్యంలో బలం ఉంది ప్రభువా. ఆ వాక్యాన్ని బట్టి నాయన వారిని మీరు బలపరిచిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. I pray for their families, Lord. Bless them abundantly, Father God. Lord, I also pray that, Lord, they would go forward with that testimony to reach many people, to change people, Father God. Prabhu, మనుషుల్ని మార్చడానికి వాళ్ళని సాధారణంగా వాడుకోండి. మతాలు మారవని అవసరం లేదు నాయన. మా పని మతాలు మార్చేటువంటి పని మాది కాదు ప్రభు. మనుషుల్ని మార్చే విధంగా మీరు వారిని వింటున్నటువంటి those who are listening to this word, Father God, you please strengthen each and every person, Lord Jesus, especially in this time of troubles, in this time of persecution, Lord Jesus. Yes, Father God, when there is persecution, Lord, we work more stronger. When there is persecution, we work more with unity, Father God. Thank you, Lord Jesus. Lord, bless each and every person here once again. And also I pray for Dr. Chiranjeevi and his wife and his daughter, and Father God, the family members, Lord Jesus, and the legacy that he left with the Seva Bharat, Lord Jesus. Thank you, Father, and we pray for the continuity of the work, Father, continue of the legacy, Lord, for many generations ahead, Father God. Thank you once again. We give you glory, honor, and praise. In Jesus' name I pray. Amen. Amen. Thank you. Amen. Thank you so much, Reverend Stephen Chittibabu గారు, ఎన్సిసి నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి మీరు రావడం చాలా సంతోషం. మీ గ్రీటింగ్స్ కూడా ఉన్నాయి, మీరు నిమిషాలు మీ గ్రీటింగ్స్ కూడా ఇవ్వాలని ఈ సమయంలో అడుగుతున్నాను. Okay, I apologize for not showing my face, but I just bring greetings from my side, my family, and also from my church, Centennial Baptist Church, where we both go to the same church, Reverend Dr. Chiranjeevi and myself, and sometimes we share a same bench also. I'm so happy about that. I'm able to sit with a legend, and I'm so glad that he shared the word today, and I really like that challenge he gave. You know, it's not about, hey, go and reach one person, one on one. No, he said crores, 1 crore, 2 crores, 1,000 crores. You know, we have to, aim big. Aim big is always a wonderful thing in our life, and as we all know that time is short, and reaching a child, always, America, Billy Graham always says that, the people now who are in faith, almost 40 to 60% are the one who accepted Christ when they were children. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఫెయిత్ లో చాలా స్ట్రాంగ్ గా ముందుకు వెళ్తున్నారు అని చెప్పి చాలా సాక్ష్యాలు వింటూ ఉన్నాం అన్నమాట. కాబట్టి మనం విన్నటువంటి 4 టెస్టిమనీస్ లో కూడా we heard about the Sunday school teacher, the importance of Sunday school teacher, how she really, when a Muslim boy went, how she spoke. He said one word which I really touching me more than Jesus Christ and more than word. I still remember the words the Sunday school teacher spoke. What a great testimony about that Sunday school teacher. So we need to prepare teachers like that who can really impact lives,
not impacting the committee members or impacting the other things, but impact life of children, especially if anybody is coming from other faith. We need to be really prepared. Many a times if anybody asks us, అరే ఏంటా గాస్పుల్ ఏంటయా అన్నా కూడా చెప్పే పరిస్థితుల్లో లేనటువంటి వాళ్ళం మనము చాలా మంది ఉండుంటాం. అలా కాకుండా లెట్స్ బీ ప్రిపేర్డ్ బై డిపెండింగ్ ఆన్ గాడ్. సో అలా మనము మన సంఘాల్లో ఉన్న సండే స్కూల్ టీచర్స్ ని కానీ, లేదంటే ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి వాళ్ళని కానీ, వీ నీడ్ టు ప్రిపేర్ దెమ్ సో దట్ దే విల్ ఇంపాక్ట్ మెనీ లైఫ్స్ లైక్ దిస్ 4 testimonies what we heard. So once again, as a president of NCC, I congratulate everyone and thank you for joining, and God bless you all. Dr. Chiranjeevi garu, thank you very much for sharing the word this evening. God bless you all. Thank you. థ్యాంక్ యూ సో మచ్ స్టీఫెన్ చిట్టిబాబు గారు. ఈ సమయంలో అందరికీ కూడా ఈరోజు వచ్చిన టీచర్స్ అందరికీ కూడా ఒక చిన్న అప్రిషియేషన్, ఇది చాలా చిన్నదే కానీ ఇవ్వాలని ఎన్సిసి తరఫున మేము అనుకున్నాము. దీని విషయమై మాట్లాడడానికి, ఇంట్రడక్షన్ ఇవ్వడానికి డాక్టర్ శ్యామ్ పాల్ గారు, ఫౌండర్ ప్రెసిడెంట్ ఎన్సిసి గారు ఉన్నారు మన మధ్యలో. వారు మాట్లాడతారు. ఇట్స్ టైం ఫర్ ఇట్. దేవునామానికి వందనాలు. మీ అందరికీ శుభములు. ఈ దినం చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ చిరంజీవి గారు చిరకాల లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అండ్ అసోసియేట్ ఇన్ ద గాస్పల్. చాలా సంతోషంగా ఉంది బ్రదర్ని కలవటం, చూడటం. లాస్ట్ టైం వి మెట్ ఇన్ బ్రదర్ చిట్టిబాబుస్ హౌస్ బ్రదర్ రీసెంట్లీ, సమ్ months back, now on Zoom. We should meet more often. మీరు చాలా ఉత్తేజకరంగా మాట్లాడారు. చిట్టిబాబు గారు చెప్పిన విషయాలే, 1 church 2 churches కాదు, మిషన్ ఎక్స్ప్లోజన్ అనే విషయాన్ని ప్రస్తావించారు. సండే స్కూల్ చెప్పినా, సండే స్కూల్లో ఉన్నా కానీ, చెట్టు కింద అయినా కానీ, ఒక టెంపుల్, ఒక గుడి, ఒక స్ట్రక్చర్ లేకపోయినా కానీ మనం పని చేసుకోవాలన్న మంచి బోధన మీరు చెప్పారు. 36 లాంగ్వేజెస్ లో మీరు క్యారికులం తయారు చేసి మరి అనేక లిటరసీ ప్రోగ్రామ్స్ యూబిఎస్ కి, సండే స్కూల్స్ కి, అడల్ట్ లిటరసీకి ఇచ్చారు. మీ అడల్ట్ లిటరసీ బుక్స్ నేను భోపాల్, కల్కట్టా, కాన్పూర్, బాంబే, హైదరాబాద్ లో వాడుకున్నాం. ఆ సమయంలో చాలా ఉత్తేజపరచబడ్డాం. నేను మా టీమ్స్ లో వాటిని వాడుకొని చాలా మందికి లిటరసీ అండ్ బైబిల్ నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది. మీరు రావడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఇవ్వడిన షార్ట్ టైంలో ఈ అవార్డ్స్ ఎందుకు ఇస్తున్నాం అనేది చెప్పడానికి చిన్న ఉదాహరణ, చిన్న ఉపోద్ఘాతం, ఇంట్రడక్షన్ ఇవ్వడానికి అనుకుంటున్నాను. ఈ చిన్న సర్టిఫికేట్ వలన పెద్ద ప్రమాణం ఏం లేదు. కానీ ఒక విషయం ఏంటంటే, సండే స్కూల్లో బోధించేవారు చాలా సంవత్సరాలు గడిచినా కానీ చాలా వరకు గుర్తింపు తక్కువ ఉంటుంది. మీరు ప్రారంభంలో చిరంజీవి గారు ఒక మాట అన్నారు, భారతదేశంలో మొట్టమొదటిగానేమో ఇటువంటి సండే స్కూల్ డే సెలబ్రేషన్ జరుగుతుందని. నేను కూడా సేవలో దాదాపు 4 దశాబ్దాలు ఉన్నాను, చూడలేదు ఎప్పుడు. కానీ ఇప్పుడు ఇది జరగటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను సండే స్కూల్లో ఉన్నాను, సండే స్కూల్లో చెప్పున్నాను. నాతో పాటు సండే స్కూల్లో నేను నేర్పించిన వాళ్ళు మీరు అన్నట్టుగా ఈ భారతదేశంలో, ఇతర దేశాల్లో దేవుని కొరకు వాడబడుతూ, లేకపోతే వారి ఉద్యోగాల్లో సక్సెస్ఫుల్ గా ఉన్నవారు ఉన్నారు. ఇది ఎంతో ప్రాముఖ్యమైన ఉద్దేశం. సండే స్కూల్ టీచింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కానీ దాన్ని ఎక్కువగా చర్చిలు చక్కగా పట్టించుకో. చాలా సార్లు సండే స్కూల్ గ్రామాల్లో నేను చూశాను, చర్చిల్లో ఇప్పుడు శబ్దం అంతా ఆగిపోవాలి, పిల్లలు బయటకు వెళ్తే సండే స్కూల్ పెట్టుకోండి, మేము ప్రసంగం చేసుకుంటామని పాస్టర్ కొన్నిసార్లు యాటిట్యూడ్ అటువంటి ఉంటుంది. అటువంటి యాటిట్యూడ్స్ తగ్గిపోవాలి, మారిపోవాలి. మరి ఈ జూమ్ లో ఉన్న ఒక డాక్టర్ థామస్ రెడ్డి గారు కూడా కల్చరల్ గా పిల్లలకి చాలా డిఫికల్టీస్ వస్తున్నాయి, ఇతర మతాల నుంచి వచ్చిన వారి గురించి ఏం చెప్తారని అన్నారు. అది ఆ విధంగా టీచర్స్ అనేది, సండే స్కూల్ టీచింగ్ అనేది ఒక మంచి, ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ నోబుల్ కాజ్, నోబుల్ టాస్క్ అనేది చిట్టిబాబు గారు, మరి చిరంజీవి గారు టెస్టిమనీస్ ద్వారా మనం నేర్చుకున్నాం. ఈ దినాన ఈ సర్టిఫికెట్స్ ఒక చిన్న భాగమే. మీరు చేస్తున్న సేవను మేము అభినందిస్తూ, ఎన్సిసి అభినందిస్తూ, మా నేషనల్ బాడీ, స్టేట్స్ 17 విభాగాల తరపున మీ ఒక్కొక్కరికి ప్రార్థనా పూర్వకంగా మీ కొరకు ప్రార్థిస్తున్నాం, మిమ్మల్ని అభినందిస్తున్నాం.
మీ నిజమైన రివార్డ్, యువర్ రివార్డ్ ఇస్ ఇన్ హెవెన్. ఇది ఒక చిన్న అప్రిషియేషన్ మాత్రమే. ఎన్సిసి ఏం చేస్తుందని మన ఆడియో టెస్ట్ టైంలో చిరంజీవి గారు అడిగారు. ఈ మధ్యనే ఒక 2 జూమ్ సెమినార్స్ జరిగినాయి పాస్టర్స్ కి, క్రిస్టియన్ నాయకులకి. మొట్టమొదటిది మన పనిలో తీవ్రత ఎంత అనేది ఒక అంశం పెట్టారు. ఆ ప్రసంగికులు చాలా చక్కగా సేవలో ఉన్నాం, సండే స్కూల్ టీచర్ గా ఉన్నాం, కానీ తీవ్రతతో ఉన్నామా లేదనేది ప్రశ్నించారు. అది చాలా ఉత్తేజకరంగా అయింది. ఈ వారంలోనే జరిగింది. మనం సేవలో ఉండటం సర్వసాధారణం, కానీ తీవ్రత కలిగి షార్పెన్ అండ్ ఫోకస్ అండ్ డెడికేటెడ్, కమిటెడ్ గా ఉండటం అనేది చాలా డిఫరెంట్, చాలా మందికి ఉండదని చెప్పి ప్రస్తావించారు. అటువంటి తీవ్రత తీసుకురావడం అనేది ఎన్సిసి చేస్తున్న లీడర్స్ డెవలపింగ్ లీడర్స్ టు బిల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. క్రోర్స్ ఆఫ్ చర్చెస్, క్రోర్స్ ఆఫ్ పీపుల్ గ్రూప్స్, 4650 మంది, ఇంకా అనేక సబ్ గ్రూప్స్ చాలా మంది రావాలంటే, ప్రభువులోకి రావాలంటే, అనేక కులాలు మతాలు ప్రభువులోకి రావాలంటే, నేషన్స్ అంటే నేషన్స్ గా ప్రభువులోకి రావాలంటే, 220 రాష్ట్రాల్లో, దేశాల్లో ప్రభు ప్రకటించబడాలంటే సండే స్కూల్ టీచింగ్ కూడా ఒక ఫౌండేషనల్ విషయాన్ని గమనిస్తూ ఈ అవార్డు ఇస్తున్నాం. మరి ఆ 2 రోజుల సెమినార్ లో మొట్టమొదటి మన పనిలో తీవ్రత ఎంత ఉంది, రెండవదిగా ఇనుమును పదును చేస్తుంది అనేది 2వ అంశం. ఈ రోజున చెప్పబడిన సాక్ష్యాలతో, చిరంజీవి గారి వాక్యంతో మనం ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ సాగిపోవాలన్న ఆలోచన ఉన్నది. మరి సేవలో, సండే స్కూల్ మినిస్ట్రీలో అది చాలా ఇంపార్టెంట్. 3వదిగా ఈరోజు థీమ్ సాంగ్ అని పాడారు. మరి బ్రైటీ బ్యూలా గారు, ప్రిసిల్లా, బ్రదర్ క్యాలెబ్ కెన్నీ, వారు మంచి మ్యూజిషియన్, వారు ఉండటం చాలా సంతోషం. జాతీయంగా అంతర్జాతీయంగా మ్యూజికల్ విజ్ ఆయన మన దగ్గర ఉంటే సంతోషం. బ్రైటీ బ్యూలా గారు, ప్రిసిల్లా గారు, వారి తండ్రి గారు బ్రదర్ సురేంద్ర రాసిన పాట. దీన్ని కొంచెంగా 1 minute లో నేను విశదీకరిస్తాను. మొదటి వచనంలో యవనస్తుడైన యెహోషువను మోషే సిద్ధపరిచాడు. 2వ వచనంలో ప్రవక్త అయిన ఏలీషాని సిద్ధపరిచాడు. 3వ వచనంలో 12 మంది శిష్యులను యేసు ప్రభు సిద్ధపరిచాడు. 4వ వచనంలో యవనస్తుడైన తిమోతిని పౌలు సిద్ధపరిచాడు. మరి చివరి వచనంలో నీ పరిచర్యలు అందరినీ ప్రభు సన్నిధికి నువ్వు నడిపించావని ప్రశ్నిస్తూ సురేంద్ర బ్రదర్ గారు రాసిన పాట ఈ రోజు మనం విన్నాం. ఈ పాట చిల్డ్రన్ వింగ్ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న బ్రైటీ బ్యూలా గారు మరి ఎంతో శ్రమ కష్టపడి చాలా మందికి ఫోన్ కాల్స్, నిద్రాహారాలు మాని చేసి చిల్డ్రన్ వింగ్ ని ఇంత సమర్థవంతంగా నడిపిస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు. వారితో పాటు క్యాలెబ్ కెన్నీ జనరల్ సెక్రటరీగా ఉండి అనేక మందిని ప్రోత్సహిస్తూ నడిపిస్తున్నందుకు వారికి వందనాలు. వీరు ఈ విషయాలని గమనిస్తే మొన్న జరిగిన జూమ్ మీటింగ్, ఈ రోజున్న ఈ థీమ్ సాంగ్, ఈ రెండింటిలో కూడా కనబడేది ఏంటంటే మనం సిద్ధపడదాం, అనేకులను సిద్ధపరుస్తాం. నువ్వు అపోస్తుల పౌలు లాగా నువ్వు అనుకుంటే నీ తిమోతి ఎవరు? నువ్వు ఏలియా అనుకుంటే నీ ఎలీషా ఎవరు? నువ్వు యేసు ప్రభు అనుకుంటే నీ శిష్యులు ఎవరు? మరి సండే స్కూల్ టీచర్స్ గా మనం గమనిద్దాం. ఆజాద్ బ్రదర్ చెప్పిన మంచి మాటలు చాలా బాగున్నాయి. యేసు ప్రభు కంటే ఆ టీచర్ యొక్క ప్రేమ ఆప్యాయతలు నన్ను ఆకట్టుకున్నాయని, ఆ యేసు ప్రభు బాగా మంచి సందేశం ఇచ్చిన మన కొరకు మరణించినాయని, మనం కానీ టీచర్లుగా ప్రేమ ఆప్యాయతలు కనపరచలేకపోతే మన సందేశం అంతగా ఫలించకపోవచ్చు. కాబట్టి ఈ అవార్డులు ఇస్తున్న సందర్భంగా మీ అందరికీ శుభములు. వండర్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు ఈచ్ వన్. ఈ సర్టిఫికెట్ ద్వారా మీరు ఉత్తేజపరచబడి చూసినప్పుడల్లా నేను తీవ్రతతో పనిచేస్తాను నా సండే స్కూల్, నా యొక్క మినిస్ట్రీని, నా సేవను. చిరంజీవి గారు చెప్పినట్లు అనేక మందికి నెంబర్లెస్, కౌంట్లెస్ గా అనేక మందికి సాక్ష్యంగా, అనేక మందికి సువార్తను అందిస్తూ సాగిస్తాను. మరి సాక్ష్యాల్లో చెప్పినట్టుగా మరి తీవ్రతతో, కమిట్మెంట్ తో, సమర్పణతో, డెడికేషన్ తో నా పని చేస్తాను. రెండోదిగా ఇనుమును పదును చేసినట్లు అనేక మందిని తయారు చేస్తాను. నా ఎన్సిసి యొక్క 17 విభాగాల్లో ఇది ఒక చిల్డ్రన్ విభాగం జరిగిస్తుంది. ఈ ప్రోగ్రామ్ స్టూడెంట్స్, యూత్, మేధావులు, మరి లీగల్ వింగ్, లాయర్స్, అన్ని విభాగాల్లో కూడాను నాయకుల్ని తయారు చేయడం, దేవుని రాజ్యం కట్టడం కోసం మన ఉద్దేశం. ఈ జూమ్ లో ఉన్నవారు, జూమ్ లో లేని వారి, తర్వాత రికార్డింగ్ చూసే వారందరికీ సుస్వాగతం. ఎన్సిసిలో పాల్గొనడానికి, ఎన్సిసిలో నాయకులుగా చేరడానికి, మరి ఎన్సిసిలో చేరి మీరు
అనేకమైన నాయకులని మీలాగా బ్రైట్ బ్యూలా చెప్పినట్టు అనేక మంది చిరంజీవులు, మన ఒక చిరంజీవి తెలుసు రియల్ హీరో గారు, కానీ ఇక్కడ మన రియల్ హీరో గారిని మనం చూసాం, మనకు కనబడ్డారు. ఆ హీరో గారిని అటువంటి దేవుని యొక్క సంకల్పం కొరకు, దేవుని రాజ్యం కొరకు ఆరాటపడే వ్యక్తుల్ని అందరికీ పడుతున్నాయి. మీ అందరికీ శుభములు. కంగ్రాచులేషన్స్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శాంపాల్ గారు, అందరిని ఉద్దేశించి అందరిని ఎంకరేజ్ చేసినందుకు. సండే స్కూల్ టీచర్స్ ఈ రోజు ఎంతమంది అయితే వచ్చారో అందరికీ కూడా ఎన్సిసి తరఫున, అలాగే హెబ్రోన్ ఇండియా అండ్ రక్షణ టీవీ అందరూ కలిసి మీకు ఒక సర్టిఫికెట్ ఇవ్వాలని ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి మీకు అందరూ కూడా రిజిస్టర్ చేసుకున్న వారందరికీ కూడా సర్టిఫికెట్స్ వస్తాయి. ఇంకా ఎవరికైనా అందకపోతే మాకు వెంటనే గ్రూప్ లో మెసేజ్ పెట్టండి. మంచి సర్టిఫికెట్, అది ఎప్పుడు కూడా మీరు గుర్తుగా ఉంచుకొని ఇంకా ఎక్కువగా పిల్లల కొరకై, పిల్లల పరిచర్యలో పాలుభాగం కావాలని, ఇది ఒక చిన్న ఎంకరేజ్మెంట్ మాత్రమే. తర్వాత ఇంకా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, అలాగే మనందరం కూడా పిల్లల కోసం ఏం చేద్దాము, ఇంకా మనం ఎలా సాగిపోవాలని మంచి మంచి ఐడియాస్ ఎవరైనా షేర్ చేసుకోవచ్చు, ఎవరైనా మాతో కలిసి పనిచేయొచ్చు. అందరం కలిసి ప్రభు యొక్క రాజ్య విస్తరణకై మనందరం కూడా పనిచేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈ సమయంలో మరొక రెవరెండ్ డాక్టర్ జార్జ్ ముల్లర్ గారు, ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ గారు ఎన్సిసి నుంచి మన మధ్యలో ఉన్నారు. వారు కూడా మన యొక్క ప్రోగ్రామ్ అనుసరించి గ్రీటింగ్స్ అందజేస్తారు. డాక్టర్ జార్జ్ ముల్లర్ గారు. జార్జ్ ముల్లర్ గారు లేని పక్షంలో తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ గారైన అల్వాల కరుణాకర్ గారు ఉంటే వారు గ్రీటింగ్స్ అందిస్తారు. వారు కూడా లేరు, వారు కూడా ప్రయాణంలో ఉన్నారు. ప్లీజ్ క్యారీ ఆన్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఈ సమయంలో మనము ఎంతమంది అయితే అయ్యారో వారందరినీ కూడా వారి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాము స్క్రీన్ పైన. అంటే మేము అనుకున్నాము ఒక 50-100 అలా అనుకున్నాము. తక్కువ టైం అనుకున్నాం, కానీ ప్రభు నా కృపను బట్టి 200 పైనే మాకు గూగుల్ ఫామ్స్ నింపారు. అలాగే పర్సనల్ గా ఇంకా చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. మీ అందరికీ కూడా ప్రభు నామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. కంగ్రాచులేషన్స్. యాజ్ ఏ సండే స్కూల్ టీచర్ గా, నేను కూడా చిన్నప్పటి నుంచి సండే స్కూల్ టీచర్ గా, ఎప్పుడైతే 9th క్లాస్ లో రక్షణ పొందానో అప్పటి నుంచి సండే స్కూల్ పరిచర్యలో ఉన్నాను. ఇప్పటికి ఎన్నో VBSలు ఇవన్నీ కూడా పరిచర్యలో వాడబడతా ఉన్నాం. బంజారా పిల్లల మధ్యలో 500 కుటుంబాల మధ్యలో నేను మా అక్కయ్య ఇద్దరం కూడా పరిచర్య చేశాము. ఎంతో మంది రక్షింపబడ్డారు. వారందరూ కూడా చాలా మంది వాళ్ళలో సేవకులు అయ్యారు. నిజంగా నాకు ఇష్టమైన పరిచర్య ఏంటంటే పిల్లల పరిచర్య. ఎందుకంటే వాళ్ళకి ఏది చెప్పినా నమ్ముతారు, ఏది చెప్పినా వింటారు. పెద్దవాళ్ళకైతే మనం అలా చెప్పలేము, వాళ్ళు వినరు, మన మాట నమ్మరు కూడా. కానీ పిల్లలకి మనం ఏదన్నా చెప్పినప్పుడు అది వెంటనే వాళ్ళు యాక్సెప్ట్ చేయగలుగుతారు. కాబట్టి వారిని చిన్నప్పుడే, మొక్కగా ఉన్నప్పుడే వంచాలి. ఇటువంటి విజన్ తోటి నేను చిల్డ్రన్ మినిస్ట్రీ అంటే చాలా ఇష్టం. ఎన్సిసిలోకి వచ్చినప్పుడు కూడా నీకు ఏ వింగ్ కావాలి అంటే నాకు చిల్డ్రన్ వింగే కావాలని అడిగా. ఎందుకంటే దేవుని రాజ్యంలో మొట్టమొదటి స్థానం వీరికే అని యేసు ప్రభు చెప్పారు. కాబట్టి నాకు చాలా ఇష్టమైన పరిచర్య. మీరందరూ కూడా వచ్చినందుకు మీకు అందరికీ చాలా వందనాలు. ఇప్పుడు వాళ్ళ పేర్లన్నీ చదవడానికి టైం మనకి లేదు, టైం చాలా అయిపోయింది ఇప్పటికే. కాబట్టి వాళ్ళందరికీ కూడా పర్సనల్ గా మేము సర్టిఫికేట్స్ పంపిస్తాము. మీరందరూ కూడా మాతో టచ్ లో ఉండండి. ఎన్సిసిలో చిల్డ్రన్ వింగ్ లో పనిచేయాలని ఎవరికైనా ఆశ కలిగి ఉంటే నాతో కలిసి పనిచేయాలని, ఇంకా ఎక్కువగా దేవుని సేవలో మనం కొనసాగుదాం. మీకు అందరికీ ఆహ్వానం తెలుపుచున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సమయంలో మనం క్లోజింగ్ ప్రేయర్ అండ్ బెనడిక్షన్ తో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. క్లోజింగ్ ప్రేయర్ అండ్ బెనడిక్షన్ ఇమ్మాన్యుయల్ గారు ఉన్నారా? భీమవరం ఇమ్మాన్యుయల్. యా, ఎవరైనా సేవకులు
సేవకులు ఎవరైనా కానీ చేయొచ్చు ప్రార్థన. మీరు చేయతే కనుక అందరి గురించి వారు ప్రార్థన చేసి అలాగే ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఎవరైనా గాడ్ సర్వెంట్స్. Okay, shall I pray? Yeah. Yes, sir. Can you? Dear Lord our God, we want to thank and praise you. మాకు ఇచ్చిన ఈ సుందరమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సాయంకాల సమయంలో సండే రోజున మమ్మల్ని అందరిని ఆశీర్వదించి నీ వాక్యం వినడానికి, నీ వాక్యంలో అనేక మంది ఏ విధంగా ఇంక్లూడింగ్ బ్రదర్ చిరంజీవి మీరు చిన్నతనంలోనే VBS లోనూ సండే స్కూల్ రక్షించుకొని అనేక మందికి సాక్షులుగా, అనేక మందికి సండే స్కూల్ బోధించేవాడిగా, తర్వాత క్యారికులం డిజైన్, సేవా భారత్ అనేక సంస్థలతో జాతీయంగా అంతర్జాతీయంగా మీరు వాడుకొని మహిమ పొందిన దేవాన్ని వందనాలు తెలుస్తున్నాం. అటువంటి గొప్ప సాక్ష్యాన్ని మాకు ఇచ్చి బలపరిచింది వందనాలు. ఈ రోజున ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. 219 రెస్పాన్సెస్ సండే స్కూల్ టీచర్స్ నుంచి వచ్చి ఉండగా వారందరినీ ఒక్కొక్కరిని దీవించండి. ఈ సర్టిఫికెట్ ద్వారా వారి హృదయాల్లో, వారి మనసుల్లో మీరు మరలా మీ రాజ్య వ్యాప్తి కొరకు జీవించడానికి, మీ రాజ్య కింగ్డమ్ ఎక్స్ప్లోజన్ చిరంజీవి గారు చెప్పినట్లు, మరి మా సాక్ష్యాల్లో చెప్పిన రీతిగా ఒక తీవ్రతతో, ఒక కమిట్మెంట్ తో, డీపర్ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ, డీపర్ సెన్స్ ఆఫ్ కమిట్మెంట్ తో సాగిపోనట్లు మీరు కృపణ గ్రహించండి. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన బ్రైట్ గారు, తర్వాత క్యాలెబ్ కెన్నీ, మరి నెహమియా గారు, ఇతర టీం మెంబర్స్ అందరిని ఆశీర్వదించండి. దీని కొరకు మరి మాకు తెలియకుండా మొబిలైజ్ చేసిన చాలా మంది పాస్టర్లు, బిషప్లు, నాయకులు, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వారందరినీ ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి మనస్సు, ప్రతి ఒక్కరి హృదయం, మా అందరి హృదయాలు నీ రాజ్య వ్యాప్తి కొరకు సండే స్కూల్ సేవల ద్వారా మేము సాగిపోయినట్లు ఈ చిన్న కార్యక్రమాన్ని మాకు ఇచ్చిన దేవా, ఈ యొక్క మైల్ స్టోన్ మాకు ఇచ్చిన దేవా వందనాలు చెల్లిస్తూ మా హృదయాల్లో ఈ సండే స్కూల్ సేవను ప్రతిష్ఠించండి. చిన్నపిల్లల మధ్య మరి విరివిగా మరి సమర్పణతో సాగిపోయినట్లు మా కృపను అనుగ్రహించండి. విన్న సాక్ష్యాలను, విన్న వాక్యాన్ని బలపరచండి, మా భద్రపరచండి, మాకు ఫలింపజేయండి. మా యొక్క జీవితాల్లో నీ రాజ్య వ్యాప్తి వరకు సంపూర్ణ మరి ఎక్కువ సమర్పణతో సాగిపోయినట్లు జ్ఞానాన్ని మెళుకొను మా సంస్థల్లో, మా చర్చల్లో, మా ఫ్యామిలీస్ లో, మా వ్యక్తిగత జీవితాలు దయచేయమని మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, టెక్నాలజీ కూడా కోఆపరేట్ చేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Now may the grace of our Lord Jesus Christ, the fellowship of Father, and the fellowship of the Holy Spirit may rest and abide with us now and forevermore. ఆమేన్. Thank you all. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి కూడా సండే స్కూల్ టీచర్స్ కి మేము సర్టిఫికేట్ పంపిస్తాము. అందరూ కూడా మాతో వచ్చి ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన అందరికీ కూడా వందనాలు ప్రభు. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. ప్రైజ్ లార్డ్. Go into all the world and preach the gospel to every creature.